ज्ञानाञ्जनशलाकया शान्तभावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायण समारंभां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। भारती करुणापात्रं भारती पदभूषणं भारती पदमारूढं भारती तीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीम्। शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय। श्री शारदा परमेश्वर्यै नमः श्री चंद्रमौलीश्वराय नमः श्री जगद्गुरुभ्यो नमः। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। శృంగేరి దక్షిణాంనాయ మహాసంస్థానానికి చెందినటువంటి ఈ పవిత్రమైన శారదా ప్రాంగణంలో ఉపవిష్టులమై ఈ రోజు నుంచి 16 రోజుల పాటు ఒక మహావిషయాన్ని చెప్పుకోవడానికి గురుకృపని శారదానుగ్రహాన్ని మనం పొందగలిగాము. ఇక్కడ అనేక ప్రవచనాలు చెప్పుకోవడం జరిగినది. మధ్యలో మహమ్మారి ప్రభావం చేత బయట ప్రవచనాలకి అవకాశం లేక ఇన్నాళ్ళు ఆగినా అవి సర్దుబడిన తర్వాత శారదమ్మ సన్నిధిలో ప్రారంభించుకోవడం ఒక విశేషమైనటువంటి అంశంగా భావిస్తూ, అది కూడా ఒక ప్రత్యేకమైన గ్రంథం. చాలామందికి సూత సంహిత అంటే ఏమిటనో ప్రశ్న కూడా కలిగేటువంటి గ్రంథం ఇది. కానీ ఇది ఎందుకు ఎంచుకున్నాం అనేది వింటున్న కొద్దీ ప్రతి వారికి తెలుస్తుంది దీని యొక్క ప్రాశస్త్యము ప్రాధాన్యము కూడా. శారదాంబ కరుణ వల్ల ఇంతవరకు దీన్ని విశేషంగా ఏ ప్రాంతంలో చెప్పకపోయినప్పటికీ కొన్ని దశాబ్దాల క్రితం నైమిషారణ్యంలో
ఒక సప్తాహ ప్రవచనంగా దీన్ని చెప్పుకోవడం జరిగింది. అలాగే వారణాసి క్షేత్రంలో కూడా ఒక నవాన్నంగా చేయడం జరిగినది. అది తప్ప ఇంకెక్కడ ఈ ప్రవచనం చేయడము జరగలేదు, దాని రికార్డుగా భద్రపరచడం కూడా జరగలేదు. అది ఇక్కడే ప్రారంభం, ప్రథమంగా అవుతూ ఉన్నది. ఇది కూడా శారదా కృపగా మనం భావన చేద్దాం. అసలు ఈ సూత సంహిత ఏమిటి అంటే దీని గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు ముందు పరిచయం చేసుకోవాలి. దీనికి ఒక్క మాటలో చెప్పాలంటే సర్వశాస్త్రార్థ సంగ్రహం అన్నారు. సర్వశాస్త్ర అర్థ సంగ్రహం, అన్ని శాస్త్రాల యొక్క అర్థాన్ని సంగ్రహించి అంటే చక్కగా సమకూర్చి చెప్పిన గ్రంథం సూత సంహిత. ఇది వ్యాసప్రోక్తమైనటువంటి మహాగ్రంథం. ఆయన రచించిన అష్టాదశ మహాపురాణాల్లో ఒకటైన స్కాందంలోని ఒక ప్రధాన గ్రంథం ఇది. అంటే మహాగ్రంథంలో మరో మహాగ్రంథంగా చెప్పబడుతున్నటువంటిది. అసలు అష్టాదశ మహాపురాణాలే ఒక సముద్రం అంతటివి. అందున మన స్కాందం అష్టాదశ మహాపురాణంలో విభూతి కలిగినటువంటిది. అలాంటి స్కాందంలో ఎన్నో విషయాలు చెప్పబడతాయి. ప్రత్యేకించి ఇప్పుడు మనం ఒక గ్రంథం తీసుకున్నాం, సూత సంహిత అనే దాన్ని. దీని యొక్క ప్రత్యేకత ఏమిటనేది మనం ప్రారంభించుకుంటూ, ప్రధానంగా సూత సంహిత వినడం కూడా ఒక పద్ధతి ఉంది. అది పరమేశ్వరుని మనం ఆశ్రయించడం, అంటే గురువుని ఆశ్రయించి చెప్పుకోవాలి. ఇది అది గురువుగా పరమేశ్వరుని మనం ఆశ్రయించుకుని శివాది శ్రీ గురుభ్యో నమః అని నమస్కారం చేసుకుని ప్రవచనాన్ని ప్రారంభించుకుంటున్నాం. ముందుగా గురు పరంపరకు వందనం చేసుకుంటూ వటబెట్టి సమీపే భూమి భాగే నిషన్నం సకల మునిజనానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తి దేవం జననవరణ దుఃఖచ్ఛేద దక్షం నమామి. ఎవరండి ఆలస్యం అయిపోయారండి, ముందే చెప్పుకున్నాం కదా. సరే కాదు, ఒక్క 2 నిమిషాలు ఓపిక పడదాం. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం మన్నాథం పరమాత్మానం ప్రణతోస్మి సదాశివం. ఐశ్వరం పరమం తత్వం ఆదిమధ్యాంతవర్జితం ఆధారం సర్వలోకానాం అనాధారమవిక్రియం అనంతానందబోధాంబునిధిమద్భుత విక్రమం అంబికాపతిమీశానం అనిశం ప్రణమామ్యహం అనిశం ప్రణమామ్యహం. వటవిటపి సమీపే భూమి భాగే నిషన్నం సకల మునిజనానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తిదేవం జనన మరణ దుఃఖచ్ఛేద దక్షం నమామి. చిత్రం వడతరోన్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయా. శివాయ గురవే నమః. స్కాంద పురాణం. ఈ స్కాంద పురాణం ఒక్కటే విశిష్టమైనటువంటి విస్తారమైన గ్రంథంగా అష్టాదశ మహాపురాణాల్లో ఉన్నది. అందులో ప్రధానంగా చెప్పబడుతూ 6 సంహితా గ్రంథములు ఉంటాయి స్కాంద పురాణంలో. ఆ సంహితలు సనత్కుమార సంహిత, సూత సంహిత, శంకర సంహిత, వైష్ణవ సంహిత, బ్రహ్మ సంహిత, సౌర సంహిత అని చెప్పబడుతూ 6 సంహితలు స్కాంద పురాణంలో ప్రధానంగా చెప్పబడుతున్నాయి. అందులో 2వది సూత సంహిత. ఆ సూత సంహితని మనం చెప్పుకోబోతున్నాం. దీని యొక్క పరిచయం వాక్యాలన్నీ కూడా స్కాందంలో వ్యాసుల వారే చేశారు. ఈ 6 సంహితలు ఉంటాయి అని చెప్తూ సూత సంహిత ప్రారంభిస్తూ ఇది 2వ సంహిత అని చెప్తూ ద్వితీయం షట్సహస్రికాం అనో మాట ఉన్నది. అంటే 2వది 6000 శ్లోకాలతో ఉన్నది అని. అంటే ఈ గ్రంథం 6000 శ్లోకాలు, 6000 శ్లోకాల మహాగ్రంథం. అది 2వదైన సంహిత అనగా సూత సంహిత. సంహిత అనే మాట వేదానికి సంబంధించిన మాట. మళ్ళీ పురాణముల్లో కూడా సంహిత అని చెప్పబడుతున్నది. అంటే వేదంలో ప్రధానమైన టెస్ట్ ఏదైతే ఉందో దానికి సంహిత అని. అటువంటి వేద ప్రాధాన్యం కలిగిన గ్రంథమే పురాణం కూడా. అందున ఈ సూత సంహిత అని చెప్పడంలో దీనికి ఉన్న పవిత్రత సంహితా శబ్దం ద్వారానే మనకు తెలియబడుతుంది.
దీనికున్న ప్రత్యేకత ఏమిటి అంటే ముందే చెప్పినట్లుగా సర్వశాస్త్రార్థ సంగ్రహం. అన్ని ఉపనిషత్తులు చదవాలి కానీ అవకాశం దొరకట్లేదు అనుకున్న వాళ్ళు సూత సంహిత శ్రద్ధగా మీరు చదువుకున్నా చాలండి. సర్వోపనిషత్తుల సారం సూత సంహితలో కనబడుతున్నది. ఒక్కొక్క ఉపనిషత్తుని ఒక్కొక్క అధ్యాయ రూపంలో తీసుకొచ్చిన మహాగ్రంథం ఇది. పైగా సనాతన ధర్మంపై గొప్ప అవగాహన పొందాలనుకునే వాళ్ళకి అవగాహన కలగడం మాట అటు ఉంచి అయోమయం కలిగించే పరిస్థితులు ఎక్కువ మనకు కనబడుతున్నాయి. కొందరు పూజలు, కర్మలు, భక్తి ఇవి ప్రధానం అని చెప్తుంటే ఇవేవీ ప్రధానం కాదు, యోగం చేస్తే చాలని కొందరు, కాదయ్యా యోగాలు ఇవన్నీ కాదు ఆత్మవిచారణ చేయాలని మరికొంతమంది, కొంతమంది ప్రవృత్తి మార్గం గొప్పదంటే కొంతమంది నివృత్తి మార్గం అని ఒక్క సనాతన ధర్మంలోనే ఇన్ని రకాల అభిప్రాయాలు మనకు వినబడుతూ అసలు ఏ మార్గము మనకు కావలసింది అనే ప్రశ్నకి ఒకానొక అయోమయ పరిస్థితి ఏర్పరుస్తున్నారు. కానీ నిజానికి సనాతన ధర్మం దేని ప్రధానంగా చెప్తున్నది? వీటన్నిటి మధ్య ఒకానొక సమన్వయాన్ని బోధిస్తున్నది సనాతన ధర్మం. ఏదో ఒకటి కాదయ్యా ఒకదానితో ఒకటి అనేటువంటి అద్భుతమైన విషయం వ్యాసుని హృదయం. అందుకే ఇప్పుడు చెప్పిన ఈ మార్గం చాలు అని చెప్పిన మార్గాలన్నీ సనాతన ధర్మంలోనివేగా. అంటే బాహ్యమైన అర్చనాధికాలు, క్షేత్ర పర్యటనలు, తపస్సులు, జపాలు ఇవన్నీ సనాతన ధర్మమే ఇచ్చింది. అలాగే యోగ మార్గము సనాతన ధర్మమే చెప్పింది. విశేషించి వేదాంత విచారణ కూడా సనాతన ధర్మంలోనే భాగమే. ఇందులో ఏదో ఒకటి అని కాకుండా ఒక దానితో ఒకటి ఉండాలి అనేది వ్యాసుని హృదయం. కానీ కలి ప్రభావం చేత ఏదో ఒకటి అని చెప్తూ ఏదో ఒకదాన్ని పట్టుకుని ఇంకో దాన్ని నిరసించడం మొదలై సనాతన ధర్మంలో ఒక అయోమయ పరిస్థితి ఏర్పడింది. అటువంటి అయోమయ పరిస్థితి తొలగించడానికి పనికొచ్చే గ్రంథాలు ఎన్నో ఉన్నాయి మనకి. భగవద్గీత కూడా అలాంటి సమన్వయాన్ని ఇస్తున్నది. వ్యాసుని హృదయమే సమన్వయం. అలాంటి సమన్వయం చేసిన గ్రంథాల్లో మరింత స్పష్టత మనకు అందించే గొప్ప గ్రంథం సూత సంహిత. ఇందులో కర్మలు, ఉపాసనలు, యోగము, జ్ఞానము ఈ 4 చెప్పబడతాయి. కర్మ, ఉపాసన, యోగము, జ్ఞానము ఈ 4 అంశములు ఇందులో సమన్వయింపబడతాయి. ఆ సమన్వయం కూడాను ఏదో ఒకటి అని చెప్పకుండా ఒకదానితో ఒకటి ఉండాలి అనేది ప్రధానంగా బోధిస్తాడు. అయితే నీ లక్ష్యం ఏమిటో దాన్ని బట్టి మార్గం ఉంటుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కొందరు అంటూ ఉంటారు ఏదో ఒక్క చెప్పండి చాలు మాకు ఇన్ని అక్కర్లేదని. బాబు నీకు ఎన్నో కావాలి అందుకే ఇన్ని చెప్పాల్సి వచ్చిందని వాడికి చెప్పాలంటే ఇక్కడ. ఎందుకంటే అడగడానికి అందరూ సిద్ధమే, అర్హతలు కొందరికి ఉంటాయి. అర్హతలు బట్టి మనం ఆలోచిస్తే ఇవాళ మనం ప్రవచనం వినడానికి బుద్ధిగా కూర్చున్నాం కనుక జిజ్ఞాసులేమో అనుకుంటాం. ప్రవచనం తర్వాత మన హృదయం ఏంటో, మన సంకల్పం ఏమిటో ఈశ్వరుడు గనుక. కనుక నిజానికి మన లక్ష్యాలు ఏమిటి, మన ప్రయోజనాలు ఏమిటి అనేది ఆలోచించుకుని దాన్ని బట్టి ఏ మార్గంలో ఎలా వెళ్ళాలి అనేది. మనస్సులో బోలెడని కోరికలు పెట్టుకుని జ్ఞానం కావాలి, నిష్కామం కావాలి అని మనం అనుకుంటే దానికి సంబంధించిన కర్మలు చేయాలంటే ప్రయోజనం ఏముందండి? ఎందుకంటే కోరికల్ని నిగ్రహించుకుని నిష్కామంగా కర్మ చేయడం కాదు, కోరికల్ని తొలగించుకుని చేయాలి. నిగ్రహించుకున్న దశలో మనం మళ్ళీ కొద్దిసేపే కోరికలు మళ్ళీ లేస్తాయి. అటువంటిప్పుడు పని పెట్టుకోవాలి. ధర్మబద్ధమైన కోరికలు భగవంతుని అడుక్కుని మనం సాధన చేసుకోవచ్చు. అలా మనకి ధర్మబద్ధమైన కోరికలు తీర్చడానికి వేదము ద్వారానే కర్మలు ఎన్నో లభించాయి. ఆ కర్మలు యజ్ఞయాగాది క్రతువులు కావచ్చు, పూజలు కావచ్చు, జపతపాలు కావచ్చు. ఇవి ఐహిక ప్రయోజనాలు ఇస్తున్నాయి, ఆముష్మిక ప్రయోజనాలు ఇస్తున్నాయి, ఇహలోక పరలోక సుఖాలు ఇస్తాయి. నిజంగా మన మనస్సులో కావాలనుకుంటున్నాం, కావాలనుకున్నా అనుకోకపోయినా వాటి అవసరాలు కూడా ఉంటాయి కదా. ఒక ఆరోగ్యం అవసరం అవుతుంది, ధనం అవసరం అవుతుంది. కానీ ప్రారంధ వశం చేత అనారోగ్యం, దరిద్రం వస్తాయి. వాటి నుంచి బయటపడితే తర్వాత ఇంకా వేదాంతం ఏదేనండి, ఇది ఒక్కటైపోనండి తర్వాత వేదాంతమే అంటాడు. అది అవ్వదు, వీడు వేదాంతానికి వెళ్ళడు. కానీ ఒక్కటైనా అవ్వాలి కదా, వాడి మనస్సుకు సంసిద్ధత ఏర్పడాలి కదా. దానికి ప్రతిబంధకాలు ఉన్నాయిగా, అవి తొలగాలని అనుకుంటారు కదా. ఆ కోరికలు తప్పు కాదు, అవి ధర్మబద్ధం, వాటిలో ఇతరులపై హింస లేదు. అంతకంటే ఆ కోరిక కూడా దాటిపోయిన స్థితి గొప్పదే కానీ ప్రస్తుతానికి అది లేదు కదా. అటువంటిప్పుడు శాస్త్రం చెప్పినటువంటి ఈ కర్మానుష్ఠానాలు చక్కగా ఆ కోరిక తీర్చను భగవంతుని ఆశ్రయించి చేయొచ్చు. అంతేగాని ఇక్కడ కేవలం జ్ఞానమే ప్రధానం కనుక కోరికలు తీర్చే కర్మలు లేవు కనుక ఈ మతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు అనక్కర్లేదు. నీ కోరికలుంటే తీర్చుకోవడానికి కావలసిన 1,00,000 మార్గాలు చెప్పగలిగే ఒకే మతం హిందూ మతం తెలుసుకోండి. అవన్నీ చెప్తుంది ఇక్కడ. కనుక సకామంగా ఉండే వాళ్ళందరికీ కూడాను చక్కటి కర్మలు చెప్తుంది. అయితే కర్మలకి ధర్మం అనే కిరీటం పెట్టింది. అంటే నువ్వు ఏ కోరికను కోరుకుంటున్నావో అది ధర్మబద్ధంగా ఉండాలి, దానికంటూ ఏ మార్గాన్ని ఎంచుకున్నావో అది ధర్మబద్ధంగా ఉండాలి. అప్పుడు నువ్వు కోరుకున్న కోరికలతో కర్మలు చేయని చెప్పిందండి. ఇది 199% చాలా అవసరమైన విషయం. ఇక ఆ తర్వాత అంటారా,
భక్తి. భక్తి అనే మాటకి ఎప్పుడైనా తెలుసుకోవాల్సింది భగవంతుడిపై ప్రేమ, భగవంతుడిని పొందాలనే తపన. దానికే మనం ఇక్కడ భక్తి అని నిర్వచనం చెప్పుకోవాలి. అదే ఈ కోరిక తెచ్చుకోవడానికి ఆ దేవుణ్ణి, ఆ కోరిక తెచ్చడానికి ఆ దేవుణ్ణి అనేది కర్మల మార్గంలో ఉంటాయి. భక్తి మార్గంలో ఏ దేవుణ్ణి ఎలా ఉపాసించినా పరమాత్మను ఒక ఇష్టదేవంగా ఆరాధిస్తూ ఆయనపై ప్రేమ పెంచుకుంటూ అది ప్రధానంగా ఉండడం భక్తి. అది చాలా అవసరమైనటువంటిది. ఉపాసన అనేది అటు కర్మకి ఇటు భక్తికి కూడా పనికొస్తుంది. ఇక్కడ భక్తితో చేసిన ఉపాసనే ఉత్కృష్ట స్థితికి మనం తీసుకువెడుతుంది. అయితే భక్తితోనైనా కర్మతోనైనా మనం భగవంతుని పట్టుకోవాలి అంటే మనసుకు నిలుకడ కావాలి, చెదరకుండా మనస్సు నిలబడగలగాలి. దానికున్న అనేక వాసనలను మనం నిగ్రహించుకోవాలంటే యోగం యొక్క అవసరం అప్పుడు వచ్చింది. యోగం అనేది అప్పుడు ప్రవేశించిందండి. ఇప్పుడు కర్మ, ఉపాసన, యోగము ప్రవేశించింది. యోగ మార్గం అంటే ఏమిటి? యోగం అనగానే కూడా ప్రస్తుతం అది వినబడినంత ఎక్కువగా ఏ శబ్దము వినబడదు. పొట్ట పెరిగితే యోగా, బీపీ పెరిగితే యోగా, షుగర్ పెరిగితే యోగా. కనుక యోగా ఎప్పుడు చేయాలి? పొట్ట పెరిగినా, షుగర్ పెరిగినా, బీపీ పెరిగినా. కాదురా బాబు, నీకు పెరుగున్న అజ్ఞానం తొలగించుకోవాలి, భగవంతుడు కావాలన్నా యోగమే కావాలి. కానీ అసలు యోగం అంటే ఏమిటి అది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడుంది. ఎందుకంటే అసలేది తెలియకపోతే పర్వాలేదు, ఒకదానికోటి తెలిసిన కాలంలో అసలేమిటో చెప్పుకోవాలి ఇక్కడ. కానీ యోగం చాలా అవసరం. యోగం ఏం చేస్తుందంటే సత్కర్మానుష్ఠానానికి కావలసినటువంటి మనస్సంస్కారాన్ని ఇస్తుంది, శారీరకమైన పటిష్టతని ప్రసాదిస్తుంది. దానితో పాటు ఇహంలో పరానికి అనుగుణంగా జీవించగలిగే స్థితిని కల్పిస్తుంది. ముక్తిహేతువైనటువంటి చిత్తశుద్ధిని, ఏకాగ్రతని త్వరగా అందించగలిగే శక్తి యోగా అనుకున్నది. అందుకే ఉపాసనలో యోగం ఒక ప్రధానమైన అంశం ఉన్నది. కానీ అటు ఉపాసనకి యోగం అవసరం, జ్ఞాన విచారణకి యోగం అవసరం. కానీ యోగం యొక్క అవసరం అంత ఉన్నది. ఈ విధంగా కర్మ, ఉపాసన, యోగము, జ్ఞానము. జ్ఞానం అసలు, జ్ఞానం తర్వాత మార్గం మరొకట్లేదు. జ్ఞానాదేవ కైవల్యం, జ్ఞానం పరిపూర్ణమైనటువంటిది అని వేదం ప్రధానంగా ఈ 4 ఉద్దేశాలతో 4 మార్గాలు చెప్పింది. ఇప్పుడు మీరే చెప్పగలరు ఈ 4గింట్లో ఏది ఎక్కువ. యోగా ప్రాక్టీస్ చేసేవాడు అక్కడ చేస్తే చాలండి, పూజలు అక్కర్లే, పునస్కారాలు అక్కర్లేదు, దేవుడు అక్కర్లే, భక్తి అక్కర్లేదు అని చెప్తూ ఉంటారు. అలాంటి పొరపాట్లు మనం వినకూడదు, అనకూడదు, అనుకోకూడదు. వాటి మధ్యన సమన్వయాన్ని తెలుసుకుని భిన్న భిన్నములుగా కనిపిస్తున్న వీటిని ఒకటిగా ఎలా చేసుకుని మన జీవితంలోకి తెచ్చుకోవాలి. అల్టిమేట్ రియాలిటీ అంటే పరమ సిద్ధాంతం ఏమిటి, పరమతత్వం ఏమిటి అనే దాని మీద ఒక స్పష్టత కల్పించడానికి పనికొచ్చే గ్రంథాలు వ్యాసుడు 1 కాదు 2 కాదు కోకొల్లలుగా ఇచ్చాడు. ఒక దానిలో చెప్పిన దానికి విరుద్ధంగా మరొక దానిలో చెప్పడు. అంటే కాంట్రడిక్షన్ ఎక్కడా లేదు. ఒకదానికి సంబంధించని విధంగా మరొకటి కనిపించవచ్చు, కానీ వాటిని ఎలా సమన్వయించుకోవాలి గురువుల ద్వారా మనం తెలుసుకోగలగాలి. అలా మహానుభావుడు మనకి ఇచ్చినవి అటు వేదములు, ఇతిహాసములు, పురాణములు అన్నీ అందించాడు వ్యాస భగవానుడు. దానిలో ఏది పట్టుకున్నా తరించిపోయే విధంగా ఇచ్చాడు. ఒక మహాభారతంలో భగవద్గీత సరిగ్గా అర్థం చేసుకున్నా చాలా తరించిపోతాం, దేనికనే పరిపూర్ణం ఇచ్చాడు. అయితే మానవుడు బ్రతుకున్నంత కాలం వ్యాసుడు చెప్పినటువంటి ఆ సమగ్ర సార గ్రంథాలను నిరంతరం వింటూ ఉండాలి, మననం చేసుకుంటూ ఉండాలి, దాన్ని ధ్యానం కూడా చేసుకోవాలి. ఆ 3 చేసుకోవడానికి గాను వ్యాసుడి పుస్తకాలే మనం పట్టుకుని ఒకసారి ఒక పుస్తకం, మరొకసారి మరో పుస్తకం చెప్తాం. ఆ పుస్తకానికి ఈ పుస్తకానికి తేడా ఏమీ ఉండదు. విషయంలో చెప్పే తీరులో ఒక అందమైన విధానం ఉంటుంది. దాన్ని బట్టి ఎన్ని పుస్తకాలు మార్చుకున్నా మనం తెలుసుకునే అంశములు మాత్రం ఈ 4. అందుకే అక్కడ విన్నది ఇక్కడ విన్నట్టు అనిపించినా అక్కడ ఇక్కడ ఒకటే చెప్పిన వ్యాస హృదయమే మనం చెప్పుకుంటున్నామని గ్రహించాలి. కానీ ఏది విన్నా కూడా అది మన సాధనలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. వ్యాసుడు కొన్ని గ్రంథాల్లో విష్ణు ప్రధానంగా చెప్తాడు. ఆ విష్ణు ఉపాసన దానివల్ల పరతత్వాన్ని పొందుతారు అంటాడు. మరొక గ్రంథంలో ఆ విష్ణువుని కృష్ణుడిగా ఉపాసిస్తేనే ముక్తి అని మరొక గ్రంథంలో చెప్తాడు. కాదయ్యా రాముడుగా అంటాడు మరొక గ్రంథంలో. ఇంకో చోట అమ్మవారిలో కూడా పలు రూపాలు, అలాగే శివుడు, సౌర సంహితలో సూర్యుడే, ఇన్ని చెప్తాడు ఆయన. ఎన్ని చెప్పినా అది వినేవాళ్ళు అయ్యో మా ఇష్టదేవి చెప్పలేదా అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక దేవతగా చెప్పే దానిలో అంశములు వాళ్ళ దేవతారాధనలకు అన్వయించుకుంటే సరిపోతుందని. ఉదాహరణ మన కృష్ణ భక్తులు అనుకోండి, శివుడికి సంబంధించినటువంటి విషయాలు ఆయనే పరమాత్మ అని చెప్పిన అంశంలో గ్రహిస్తూ ఆ శివభక్తులు ఎలా ఉండాలో చెప్తాడు. ఆ అంశంలో చాలా జాగ్రత్తగా స్వీకరిస్తూ ఆ శివుడినే నేను కృష్ణుడికి ఉపాసిస్తున్నాను కనుక ఇది వేద మార్గమే కనుక ఈ మార్గంతో నేను కృష్ణుడిని ఉపాసిస్తున్నాను అనుకోవచ్చు. లేదా ఆ కృష్ణునే ఇప్పుడు శివునిగా వింటున్నాను, శివునిగా ఆస్వాదిస్తున్నాను అనుకున్నా బాధ లేదు. ఈ అందమైన సమన్వయ సూత్రం ఒకటి పట్టుకోగలిగితే వేద ఇతిహాస పురాణములు మనకు అయోమయాన్ని కలిగించవు. గత కొన్ని దశాబ్దాలుగా విభిన్న ప్రచారాల ద్వారా బోధిస్తున్నది ఈ ఒక్క హృదయాన్నే మనం తెలుసుకోవాలి.
ఇది చెప్పుకోవడానికి కారణం ఏంటంటే నువ్వు శైవుడివైనా వైష్ణవుడివైనా సౌరుడివైనా శాక్తేయుడివైనా గణపతి ఆరాధనకు సంబంధించిన వాడివైనా స్కందుని ఆరాధనకు సంబంధించిన వాడివైనా పరతత్వం మాత్రం ఒకటే, సనాతన ధర్మం ఒక్కటే, ఇవి శాఖలు మాత్రమే అని చెప్పిన వ్యాసుని తర్వాత చెప్పిన ఆదిశంకరులు సనాతన ధర్మంలో అన్ని మతాల వారికి జగద్గురువులు, ఆది గురువులు, ఏక గురువులు. సమత అనే మాటకి సరైన నిర్వచనం చెప్పి సమత్వం యోగముచ్యతే అని చెప్పిన వాడు మొదటి జగద్గురువైన కృష్ణుడైతే దాన్ని అద్భుతంగా ప్రతిష్ఠించిన సమత జగద్గురువు ఆదిశంకర భగవత్పాదుల వారు. అంతేగాని ఏదో ఒక దైవం కొమ్ము కాసి ఇంకో దైవం కాదన్నప్పుడు అక్కడే సమత్వం దెబ్బతినేసింది. కనుక సమత్వాన్ని ప్రతిపాదించాలి అంటే ఒక వ్యాసునికి కూడా మూలమైన కృష్ణునికి వాళ్ళిద్దరి హృదయాన్ని అందిపుచ్చుకుని సనాతన ధర్మాన్ని ఉద్ధరించినటువంటి సంపూర్ణ హిందూ ధర్మ జగద్గురు అయినటువంటి ఆదిశంకర భగవత్పాదుల వారికి సాధ్యం. అయితే అయ్యా సూత సంహిత చెప్తూ ఆదిశంకరుల గురించి ఎందుకు చెప్పారని వెంటనే ప్రశ్న వస్తుంది మనకి. మనం కూర్చుని శంకరపీఠంలో గనక అని మాత్రమే కాదు, సనాతన ధర్మమే శంకరపీఠం కనుక. శంకరపీఠం లోకానికి శాంతి శుభం శుద్ధత కలిగించేటువంటిది శంకరుడి. అది పీఠం, కదలదు చెదరదు, సుస్థిరంగా శాశ్వతంగా ఆకల్పాంతం ఉంటుంది. మళ్ళీ కల్పంతో సృష్టి మొదలైనప్పుడు కూడా ఇది కొనసాగుతుంది. అది సనాతన ధర్మం. సనాతన ధర్మమే శంకరపీఠం. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అయితే ఆదిశంకర భగవత్పాదుల వారు చేసిన గొప్ప విషయం ఏమిటి అంటే సనాతన ధర్మంలో ఏ అంశాన్ని ఆయన నిరసించలేదండి. అద్వైతం ప్రధానం, బ్రహ్మతత్వ ప్రతిపాదన ప్రధానం, నిర్గుణ బ్రహ్మస్వరూపాన్ని ఆత్మకు అభిన్నంగా తెలుసుకో అని చెప్పింది శంకరుల యొక్క సార విషయం. అందుకని మతప్రవక్త కాదు, తత్వవేత్త, తత్వ ప్రతిష్టాత. ఆ కారణం చేతనే ప్రపంచంలో మేధావైన ప్రతివాడు కూడా, ఆలోచించగలిగే శక్తి ఉన్న ప్రతివాడు కూడా తత్వవేత్త అంటే ఆదిశంకర భగవత్పాదుల వారి పాదపద్మాలని నమస్కరిస్తారు. అటువంటి తత్వవేత్త అయిన ఆదిశంకర భగవత్పాదుల వారు ప్రధానంగా ఉపనిషత్తు హృదయమైనటువంటి జీవబ్రహ్మైక్యవాదాన్ని ప్రతిపాదన చేస్తూ బ్రహ్మముక్కటే సత్యము, అది తెలిసే వరకు జగత్తు వ్యవహారంలో కనబడుతోంది కానీ సత్యం బ్రహ్మం మాత్రమే అని ప్రతిపాదన చేసేయడానికి ఇంకేమున్నదండి. అది పొందే వరకు ఉండవలసినటువంటి ఏ మార్గములు ఉన్నాయో అప్పటి వరకు అవి ద్వైతములే. సాధన దశలో అవసరమే, కానీ సాధన దశలో కర్మలో ఉన్నంతకాలం, ఉపాసన ఉన్నంతకాలం మనం ద్వైతంలోనే ఉన్నాం. సిద్ధి దశలోనే అద్వైతం. కానీ సిద్ధి అయిన అద్వైతాన్ని దృష్టిలో పెట్టుకుంటూ ద్వైతమైన సాధనా మార్గాల్లో ఉండడం కనుక ద్వైత మార్గములైన సాధనా మార్గాలను కూడా ఉద్ధరించిన ఆదిశంకర భగవత్పాదుల వారైన. అందుకే పరమాత్మని నువ్వు ఈశ్వరుడికి ఉపాసించు, సత్కర్మలు ఆచరించు, ఏమీ వద్దని చెప్పలేదండి. అందుకే శంకర మతంలో ఉన్న మనమందరం శివుడన్నా, రాముడన్నా, కృష్ణుడన్నా అందరినీ నమస్కరించుకోగలుగుతాం. యజ్ఞానికే నమస్కరిస్తాం, యోగానికే నమస్కరిస్తాం, ఉపాసనకే నమస్కరిస్తాం. కనుక సనాతన ధర్మంలో ఉన్న అందమైన సమన్వయ సమత్వాన్ని చక్కగా ఆదిశంకర సంప్రదాయంలో మనం పుడుకుపుచ్చుకున్నాం. మనకు అద్వైతం అర్థం కాకపోయినా అద్వైతాన్ని గౌరవించే సంస్కారం ఉన్న వాళ్ళందరూ హిందూ ధర్మాన్ని సమైక్యంగా సమగ్రంగా నిలపగలుగుతున్నారండి. చాలా కాలం క్రితం వచ్చిన మాట ఏమిటంటే, ఒక విదేశస్తులు ఒక మాట అన్నారు, శంకరతత్వం తెలిస్తే ఎవడు ఏ సిద్ధాంతంలో ఏ మతంలో ఉంటే ఏం పోయింది అనిపిస్తోందండి అని. చూసావా, అదే మా శంకరుడు చెప్పి, నువ్వు నీ సిద్ధాంతంలో ఉంటూనే అద్వైతాన్ని తెలుసుకుని తరించవచ్చు, మారనక్కరలేదు అని చెప్పినటువంటిది శంకర మార్గం. అని కలిదోషాలు పోగొట్టి సనాతన ధర్మజ్యోతిని ప్రకాశంలో తీసుకొచ్చి విశ్వానికి అద్భుతమైన జ్ఞాన భాస్కరుణ్ణి భాషింపజేసిన ఆదిశంకర భగవత్పాదుల వారు భాష్య రచన చేశారు. అందరికీ తెలుసు కదా, ప్రధానం భాష్య రచన. అది సూత్ర భాష్యం, బ్రహ్మసూత్రాల భాష్యం అత్యంత ప్రధానం. దానికి పూర్వం ఉపనిషత్ భాష్యం, తర్వాత సూత్ర భాష్యం, తర్వాత గీతా భాష్యం. ఈ మూడు ప్రస్థానత్రయం. శంకరుల గురించి ఇప్పుడు మళ్ళీ పరిచయం చేయవలసిన అవసరం లేదు, కానీ స్మరించుకోవలసిన అవసరం ఉన్నది. ఈ ప్రస్థానత్రయం వ్యాస హృదయం. ప్రధానంగా ఉపనిషత్తులు వేదముల యొక్క అంత భాగములు, వేద శాఖల్లో చివరి భాగములు, వాటిని ప్రతిపాదన చేసి వాటి యొక్క అది శ్రవణమైతే మనన స్వరూపంగా బ్రహ్మసూత్రాలకి భాష్యం రచించారు. దాని తర్వాత రచించినది మనన నిధిధ్యాసనానికి భగవద్గీతను అందించారు. ఇది అందరికీ తెలిసిన అంశం. అటు తర్వాత వారు రచించిన ప్రకరణ గ్రంథాలు, స్తోత్ర సాహిత్యం, విస్తారమైన సాహిత్యాన్ని అందించారు. అందులో ఏది మనం చూసుకున్న ప్రకరణ గ్రంథాల్లో కూడా సనాతన ధర్మంలో ఏ శాఖకు చెందినవాడైనా వారి ప్రకరణ గ్రంథాల వల్ల వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకోగలడండి. రెండవది, ఆయన స్తోత్ర సాహిత్యం వల్ల ఎవడు ఏ శాఖలో ఉన్నప్పటికీ వాడి ఇష్టదైవంపై మరింత భక్తి పెంచుకోగలడు. అలాంటి స్తోత్ర వాంగ్మయాన్ని
తామరతంపరగా అందించాడు మహానుభావుడు. వీటన్నిటికీ ఆదిగా ఆయన చేసింది భాష్య రచన. ఈ భాష్య రచన చేయడానికి ముందు ఆయన చేసిన పని ఏమిటి, ఆ నేపథ్య రచన తెలుసుకోవాలి. సమగ్రంగా వేదాలని సాంగోపాంగంగా అధ్యయనం చేశాడు. ఎందుకంటే సనాతన ధర్మానికి మూలం వేదములు కనుక వేదాన్ని సాంగోపాంగంగా అధ్యయనం చేశాడు. వాటికి ఉన్నటువంటి గురు పరంపరను అనుసరించి ఆ సంప్రదాయాన్ని శిక్షణ పొందాడు. శిక్షణ పొందడమే కాకుండా తానికి స్ఫురించిన, గోచరించిన, దర్శించిన సత్యం ఏదైతుందో అది పరమసత్యం శాస్త్ర సమ్మతం నిరూపించడానికై ఒక సంప్రదాయాన్ని అనుసరించాడు. ఆ సంప్రదాయాన్ని అనుసరించి భగవత్పాదులు గోవింద భగవత్పాదులు వారి దగ్గర సన్యాస దీక్ష తీసుకుని ఆ తర్వాత వారి యొక్క ఆజ్ఞతో నాయనా నువ్వు పరిణత ప్రజ్ఞుడివి, నువ్వు రచించాలి, భాష్య రచన చెయ్యాలని వారు ఆదేశించగా గురువాదేశం లేనిదే రచన ప్రారంభించలేదండి. గురువు చెప్పాలి నువ్వు అర్హుడివి చెప్పడానికి వ్రాయడానికని, అప్పుడు బయలుదేరాలి, అప్పుడు మాట్లాడాలి. ఆ గురువు ఎంత పరిశీలించాడు, ఎంత పరీక్షించాడు. గురువు పరిశీలన కేవలం అతనికి ఉన్నటువంటి విద్య, పరిజ్ఞానము, ప్రతిభ మాత్రమే కాదు, అతడి తపస్సు, అతడి అర్హత, అతడి జన్మకారణం అన్నీ చూస్తాడు గురువు. అవి చూసి ఆదిశంకరుల్ని నువ్వు ఇంకా భాష్య రచన చేయడానికి కాశీక్షేత్రానికి చేరని చెప్పాడు. ఆ కాశీక్షేత్రంలో ఈ మహానుభావుడు ఎన్నో గ్రంథములు అక్కడ కూడా అధ్యయనం చేశాడు. ప్రత్యేకించి సూత్ర భాష్య రచన చేసే ముందు ఆయన అధ్యయనం చేసి ఆ తర్వాత శివుని ఆజ్ఞతో బదరికా క్షేత్రానికి చేరుకుని అప్పుడు భాష్య గ్రంథ రచన చేశాడని విద్యారణ్య స్వామి వారు రచించినటువంటి శంకర విజయం ఆధారంగా మనం చెప్పుకున్నాం. అయితే ఈ భాష్య రచన చేసే ముందు ఆయన అనేక గ్రంథాలు అధ్యయనం చేశాడు. ఏకసంథాగ్రాహి, ఒకసారి చూస్తే అలా ముద్రించుకుపోతుంది. అందుకే పాశ్చాత్యులు కూడా శంకరాది బ్రెయిన్ అని మెచ్చుకున్నారండి. మేధస్సు అంటే ఆయనది. అలాంటి భగవత్పాదుల వారు ఒక గ్రంథం తీసుకుని దానిని భాష్య రచన కోసం ముందు చాలా అధ్యయనం చేశారట. ఆ గ్రంథం అది ప్రసిద్ధి చెందిన శ్లోకంగా ఉన్నది. తామష్టాదశధాలోక్య శంకర సూత సంహిత చక్రే శారీరకం భాష్యం సర్వ వేదాంత నిర్ణయం. ఇది శ్లోకం చాలా ప్రసిద్ధిగా సంప్రదాయబద్ధంగా వస్తున్నది పండిత లోకంలో. దీని అర్థం ఏంటంటే సూత సంహిత, ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న సూత సంహిత అనే గ్రంథాన్ని శంకర అష్టాదశధాలోక్య 18 మార్లు దీన్ని అధ్యయనం చేసేటండి. అష్టాదశధ అన్నప్పుడు 18 మార్లు లేదా 18 విధాలుగా అని కూడా అనుకోవచ్చు. ఎన్ని రకాల కోణాల్లో ఆ కోణాలు కూడా శాస్త్రసమ్మతంగా అధ్యయనం చేయాల. అంత అధ్యయనం చేసి చక్రే శారీరకం భాష్యం, శారీరక భాష్యం అంటే బ్రహ్మసూత్ర భాష్యం. శంకరుల బ్రహ్మసూత్ర భాష్యానికి శారీరక భాష్యం అని పేరు. ఇక్కడ అంటే శరీరం కలవాడు శారీరి అంటే ఆత్మ, దాని అసలు స్వరూపం చెప్తుంది గనక ఆ భాష్యం శారీరక భాష్యం అని చెప్పబడుతుంది. ఆ శారీరక భాష్యం రాయడానికి చక్రే చేయడానికి ముందు ఏం చేశాడు, 18 మార్లు సూత సంహితను చదివేస్తాయి ఇక్కడ. అంటే శంకరులు ఏకసంథాగ్రాహి శంకరులు అన్ని మార్లు చూశారు అంటే మొదటిసారి చదివితే అర్థం కాక రెండోసారి చూశారనా. ఒకటి 10 మార్లు చెప్పారు అంటే అర్థం వాళ్ళకి అర్థం కాకో లేదా మనకు చెప్పడానికో కాదు, ఆ వస్తువు ఉందని సత్యము అంత ప్రీతి కలిగించడం చేత పలుమార్లు దాన్ని అంటారు, ఇంకోటి కాదు. మనకు నచ్చిన పాట 100 మార్లు వినమండి, అలాగని 18 మార్లు, మళ్ళీ 18 మళ్ళీ పూర్ణ సంఖ్యగా గీతకు అధ్యాయాల్లాగా 18 మార్లు అంటే సంపూర్ణముగా అని అర్థం. ఇక్కడ అది తీసుకుంటే ఇంకా సరిపోతుంది. సంపూర్ణముగా దీన్ని అధ్యయనం చేసి అప్పుడు రచించారు శారీరక భాష్యం. అంటే ఒక మాట అంటారు సర్వ వేదాంత నిర్ణయం. ఏమిటయ్యా శారీరక భాష్యం అంటే సర్వ వేదాంత నిర్ణయం అంటే అన్ని ఉపనిషత్తులు నిర్ణయించి చెప్పిన సత్యమేదో దాన్ని చెప్తుంది ఆ భాష్యం. అంటే సర్వోపనిషత్తులు నాయన ఇది సత్యమని తేటగా చెప్పేసాయి. ఆ సత్యమేదో చెప్తుంది ఆ భాష్యం. ఆ భాష్యం రచించడానికి ఆలంబనమైన గ్రంథం సూత సంహిత. అంటే ఆదిశంకరుడు అంత ప్రేమగా చదివిన గ్రంథాన్ని మనం చదివితే భాష్యం రాయకపోయినా అర్థం తెలిసి ఆనందిస్తాం. సాధకులకు పనికొచ్చే అన్ని అంశములు ఇందులో ఉన్నాయండి. ఇక్కడ అవి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే 6000 శ్లోకాల గ్రంథాన్ని 16 రోజుల్లో చెప్పుకోగలమా? అరే వారం రోజులు 9 రోజులు ఒకప్పుడు చెప్పుకుంటే రెండు కలిపేసుకుని 16 రోజులు చెప్తున్నామంటే ఒక మేరకు చక్కగానే చెప్పుకోగలం. అయితే సర్వ వేదాంతములకు శాస్త్రములకు సారం సూత సంహిత అయితే ఈ 16 రోజుల ప్రవచనం సూత సంహితకి సారమైతే చాలు. ఇక్కడ సాధకుడు తరించాలి ఎలాగానే ప్రశ్న వేసుకుని విచ్చుకున్న మనస్సుతో కూర్చుంటే ఈ గ్రంథం ఇవ్వగలిగిన ఉపాయాలు ఇంకెక్కడ దొరకవండి. అది మనం అన్వయించుకోగలగాలి. అన్ని చెప్తాడు ఇక్కడ. అందులో మనం ప్రాథమిక దశ అనుకునేటువంటి సాధనా దశ మొదలుకుని
అంతిమ దశ అయినటువంటి సిద్ధదశ వరకు అన్ని భూమికలు ఇందులో చెప్పబడతాయి. ఏ సాధకుడు ఏ భూమికలో ఉన్నాడో ఆ భూమిక నుంచే సాధన కొనసాగించవచ్చు. అటువంటి పటిష్టమైనటువంటి విషయం ఇందులో ఉంది గనక ఒక విధంగా ఇది వేదాంత నిర్ణయము, సర్వశాస్త్ర సార సంగ్రహము అని మాత్రమే కాకుండా హిందూ మత విజ్ఞాన సర్వస్వము అని కూడా నిర్వచనం చేసుకోవచ్చు. ఇది నా ధర్మం అని స్పష్టమైన అవగాహన పొందడానికి పనికొచ్చే గ్రంథం. అయితే అంత విస్తారమైన గ్రంథంలో కొన్ని శ్లోకాలు మనం ఏరుకునే చెప్పగలం. ఈ ఏరుకునేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. అంటే ఒక 10 శ్లోకాలు ఒక్క విషయం గురించి చెప్తుంటే అందులో ఒకటి తీసుకుని మిగిలిన 9 శ్లోకాల సారం మాటగా చెప్పుకోవడం ఇదొక పద్ధతి. కొంతమంది దీన్ని సారం తీసుకొస్తామని చెప్పి పునరుక్తులు తొలగించారు. కొన్ని చోట్ల పునరుక్తులు ఉంటాయి. విస్తార గ్రంథంలో ఒక మహర్షి చెప్పింది మరో మహర్షి చెప్పినప్పుడు పునరుక్తులు ఉంటాయి, అవి తొలగించాలి. రెండవది ఆయా దేశకాల పరిస్థితుల్లో చెయ్యగలమా లేదా అనేది గమనించుకుని వాటి బట్టి కొన్ని తొలగించుకోవాలి. అయితే ఈ రెండో దగ్గర చిక్కొచ్చింది. ఈ దేశకాల పరిస్థితుల్లో చెయ్యలేమని వీడు అనుకుంటాడు, వీడికి సాధ్యం కాదు, ఇంకెవరికో సాధ్యం కావచ్చు. కనుక అలాంటివి తొలగించగలమో. ఒక ఆయనకు పాపం ఉదయం 10ంటికి కానీ నిద్రలేవడు. ఎంత పెద్దలు చెప్పినా వాడు ఎప్పుడు అలాగే నిద్రలేస్తాడు. సంధ్య ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి నాకు సంధ్యావందనం చేయడం అలవాట్లేదు కనుక దేశకాల పరిస్థితులకు సాధ్యం కాదండి, అందుకే సంధ్యావందనం చేయక్కర్లేదు, ఆత్మవిచారణం చేస్తే చాలంటాడు వాడు. అంటే వాడు చెప్పినది ఏమిటి? వాడికి అనుకూలమని చెప్పాడు. అది అందరికీ అనుకూలమా? అందరూ అలాగే ఉంటారా? చేసేవాడు చాలా మంది ఉంటారు కదా. అందుకే నేటి దేశ కాలాలకు అనుగుణంగా అనే మాట కూడా రిలేటివిటీ అనమాట, పెద్ద ఇబ్బందికరమైన అంశం. అందుకే క్షుణ్ణంగా పరిశీలించి సంప్రదాయం నుంచి బెసగకుండా జాగ్రత్తగా మనం చేయగలిగే విధానం చెప్పుకోగలగాలి. అంటే ప్రతివాడు వాడుకున్న పరిస్థితుల్లో వాడేమి చేయగలడు. ఒక గృహస్థైన వాడు, ఒక ఉద్యోగి అయిన వాడు, కేవల కర్మఠుడు వారి వారి జీవన విధానాలను అనుసరించి వారు ఏ మార్గంలో వెళితే తరిస్తామనే మార్గములు కూడా ఇందులో కనబడుతున్నాయి. వాటికి తగ్గ శ్లోకములు మనం తీసుకుంటే సారం వస్తుంది. కొంతమంది అలాగా సూత సంహిత సారహ అని తీసుకొచ్చి రచించిన వారిలో చాలా పెద్దలున్నారు, ప్రముఖులున్నారు. అయితే తెలుగులో మాత్రం రాలేదు, సంస్కృతంలోనే ఉన్నది ఈ గ్రంథం. తెలుగులో దీన్ని సూత సంహిత సారహ రచించిన మహానుభావులు బ్రహ్మవేత్తలైన శ్రీ తత్వవిధానంద సరస్వతి స్వామి వారు చక్కగా రచించారు దీన్ని సూత సంహిత సారహ అని పేరుతో. ఇంకా మరికొంతమంది కూడా సూత సంహిత గురించి తెలుగులో కొన్ని గ్రంథాలు తీసుకొచ్చారు, కొన్ని ఖండములు మాత్రమే. ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇప్పుడు దొరుకుతున్న వాటిలో మాత్రం సారహ పేరుతో చక్కగా సంగ్రహించి అందించినటువంటి వారు తత్వవిధానంద సరస్వతి స్వామి వారు. అయితే ఇంకా మూల గ్రంథంలో కూడా వెళితే మరికొన్ని గ్రంథాలు కనబడతాయి. గురువుల అనుగ్రహం చేత అధ్యయనం సూత సంహిత మూల గ్రంథం చేసినటువంటి కారణంగా ఈరోజు ఇక్కడ చెప్పడానికి సాహసిస్తూ ఉన్నాం. ఆ మూల గ్రంథంలో అంశములే 16 రోజుల్లో ఎంత మేరకు తెలుసుకోగలమో అంత మేరకు తెలుసుకుందాం. దీన్ని బట్టి భగవంతునిపై భక్తి పెరగడం, ధర్మమునందు నిష్ట కలగడం, యోగమునందు సాధన కుదరడం, పరతత్వంలో ఎరుక ఏర్పడడం, ఇదే ఈ ప్రవచనం యొక్క ప్రయోజనములుగా భావన చేసుకుందాం. అయితే ఈ సూత సంహిత అని వచ్చేటప్పటికల్లా దీనిలో మళ్ళీ కొన్ని భాగములు చెప్పబడుతున్నాయి. అవి మొత్తం 6 భాగాలు. మొత్తం సంహితలే 6, అందులో రెండవది అని చెప్పుకున్నాం. ఇందులో మళ్ళీ 6 భాగములు ఉన్నాయండి. 6 భాగాలు జాగ్రత్తగా ముందు నామకరణములు తెలుసుకుందాం. 6 ఖండములుగా విభాగం చేసుకోవచ్చు. మొదటిది శివమాహాత్మ్య ఖండం. దీని పేరు శివమాహాత్మ్య ఖండం. అంటే శివుని మహిమ చెప్పబడుతుంది. అంటే పరమాత్మని భక్తిగా ఉపాసించడానికి కావలసినవన్నీ అందులో దొరుకుతాయి మనకి. ఆ పరమాత్మ శివునిగా ఆయన యొక్క వైభవాన్ని ప్రాభవాన్ని చెప్తారు కనుక దీని శివమాహాత్మ్య ఖండము. ఇక రెండవది జ్ఞానయోగ ఖండం, జ్ఞానయోగ సంబంధమైనటువంటి విషయం. తర్వాత ముక్తి ఖండము. 4వది యజ్ఞవైభవ ఖండము. 5వది బ్రహ్మగీత. బ్రహ్మ అనగానే వేదం అనే అర్థం. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కూడా ఉన్నది, బ్రహ్మ అంటే పరమాత్మ కూడా. దేనికి సంబంధించిందైనా బ్రహ్మగీత చక్కడిది. ఈ బ్రహ్మగీత అంతా ఉపనిషత్తుల్ని వివిధ అధ్యాయాలుగా ఇస్తుంటుంది. ఇది బ్రహ్మగీత యొక్క లక్షణం. తర్వాత వీటన్నిటి హృదయం ఇది అని చాలా తేటగా అద్భుతంగా సూతుడు ఇవన్నీ చెప్పిన వాడే చివరికి తీర్మానిస్తాడు. దాని పేరు సూత గీత. ఈ విధంగా 6 భాగములు: శివమాహాత్మ్య ఖండం, జ్ఞానయోగ ఖండం, ముక్తి ఖండం, యజ్ఞవైభవ ఖండం, బ్రహ్మగీత, సూతగీత అని చెప్తూ సర్వశాస్త్రార్థ సంగ్రహం అయినటువంటి ఈ భవ్యమైన సూత సంహితా గ్రంథం కూర్చబడినది. ఇది సంహితా గ్రంథాల్లో ఎన్నవది అనుకున్నాం? 2వది. మొత్తం 6 పేర్లు ఒక్కసారి అనుకుందాం. సనత్కుమార సంహిత, సూత సంహిత, శంకర సంహిత, వైష్ణవ సంహిత, బ్రహ్మ సంహిత, సౌర సంహిత. ఆ పేర్లలో కొన్ని చోట్ల సూచన అందుతోంది. వైష్ణవ సంహిత అంటే ఏముందో తెలుస్తోంది, సౌర సంహితలో ఏముందో తెలుస్తున్నది. దీని బట్టి ఒకే వ్యాసుడు
భిన్నములుగా కనబడే వాటిని సమకూర్చిన ఉద్దేశం ఏంటంటే ఇవి భిన్నములుగా కనబడుతున్నా ఇవి ఏకత్వంతో సమన్వయింపబడతాయనేది ఆయన యొక్క హృదయం. ఇప్పుడు ప్రారంభంలో అద్భుతమైన 2 ధ్యాన శ్లోకాలు చెప్తూ ఉన్నారు వ్యాసుల వారు లేదా సూతుల వారు. మొత్తం పురాణములన్నీ సూతుల వారే చెప్పారు కనుక అందులో పురాణంలో భాగం కనుక సూతుల వారే దీన్ని చెప్పారు. అయితే పురాణములన్నీ సూతుల వారే చెప్పారు కానీ ఆయన పేరున్నది మాత్రం ఈ ఒక్క గ్రంథానికి సూత సంహిత. 18 పురాణాలు సూత పురాణాలు అనలేదు, వ్యాస పురాణాలే. ఆ మాటకు వస్తే స్కాంద పురాణం కూడా వ్యాసుల పురాణమే. కానీ ఇందులో స్కాంద పురాణాన్ని సూత పురాణం అనట్లే మనం. పురాణములన్నీ సూత ముఖంగానే వచ్చాయి కానీ వ్యాసుని శిష్యుడు సూతుడు, వ్యాసుడు చెప్పిందే చెప్తున్నాడు. కానీ దీనికి మాత్రం సూత సంహిత అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే ఆ వ్యాసుని హృదయాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకుని తాను ఒక తీర్మానాన్ని చెప్తున్నాడు. ఆ తీర్మానం అనేటువంటిది తాను అది అనుభవానికి తెచ్చుకుని అది సత్యమే అని చెప్పడం తప్ప తను కొత్త తీర్మానం చెప్పారని కాదు ఇక్కడ. అదే సూతుడు తన హృదయాన్ని అంత చక్కగా విప్పి చెప్పినటువంటిది కనుక దీన్ని సూత సంహిత అన్నారని మనం భావన చేసుకోవచ్చు. ఒక సంహితల అంత చక్కగా సమకూర్చినటువంటి శాస్త్ర స్వరూపంగా దీన్ని అందించారు. ప్రారంభంలో ఒక అద్భుతమైన 2 శ్లోకాలు ఉన్నాయి. ఈ 2 శ్లోకాలు వ్యాఖ్యాన రూపంలో విస్తరించి చెప్పడం జరుగుతుంది కనుక బాగా నాటుకుపోతాయేమో అన్న అభిప్రాయం. నాటుకుంటే మంత్రంలా ప్రతిరోజు జపం చేసుకోవచ్చు. ఈ 2 శ్లోకములు కూడా ఎందుకు చేసుకోవాలి అని ప్రశ్న రావచ్చు. ఆ కోరికలు తీర్చుకోవడానికండి కాదు, సూత సంహిత సరిగ్గా అర్థం కావడానికి. అర్థం చేసుకోవడానికి ఆటంకాలు ఏమున్నాయవన్నీ తొలగి, అంటే ఆటంకాలంటే బాహ్యంగా కనబడే ఆటంకాలు చాలా ఉంటాయి. ఇవాళ ఇష్టమైన సీరియలు, ఇష్టమైన ప్రోగ్రాములు వగేరాలు, ఆ ఆటంకాల గురించి కాదు. అర్థం చేసుకోవడానికి ఆటంకాలు సంశయ, భయ, అశ్రద్ధాది దోషాలు ఉంటాయి. అవి తొలగించే శక్తి కూడా ఈ శ్లోకాలకు ఉంటుంది. ఎందుకంటే గురువుల కృపలేనిది మనకెంత మేధస్సున్న జ్ఞానం లోపలికి ప్రవేశించింది. గురువు అనగానే ఎప్పుడు మనం ఏ గురువుని నమస్కరించినా తెలుసుకోవాలి పరమేశ్వరుని. ఈ గురువు ద్వారా మనకు అనుసంధానింపబడుతున్నది పరమేశ్వరునితోనే. అదే పరమేశ్వరుని గురువుగాను, గురువునే పరమేశ్వరుడుగాను ఆరాధించిన వాడికి మాత్రమే జ్ఞానము భాషిస్తుంది. అందుకని మేధావినండి మీరు చెప్పాల్సింది చెప్పండి అంటే సరిపోదు. ఇక్కడ గురుకృప రావాలి, హృదయం విచ్చుకోవాలి. అదే ప్రారంభంలో అటువంటి గురుస్మరణ లేదా ఈశ్వర స్మరణ, ఈశ్వర స్మరణ గురుస్మరణ 2 కాదు, 2 ఒకటి. అందుకే ఇక్కడ ఈశ్వర స్మరణ గురుస్మరణ అనబడేటువంటి పరమేశ్వర ధ్యానము చేస్తున్నారు. ఇక్కడ ఈ 2 శ్లోకములు చాలా విశేషమైనవి. ఒక్కసారి ఆ శ్లోకములు చెప్పుకొని దాని గురించి వివరించుకుందాం. మరొక అద్భుతం, శంకర భగవత్పాలు వారు దీన్ని 18 మార్లు పర్యాలోకనం చేసి తర్వాత రచించారు సూత్రభాష్యం అని చెప్పుకున్నా, శంకరుల తర్వాత మళ్ళీ శంకరులంతటి వారు ఒకరు ఉన్నారు. వారు విద్యారణ్య స్వామి వారు. శృంగేరి జగద్గురు పరంపరలో 12వ పీఠాధీశ్వరులు. వారు చేసిన మహాకార్యములు సామాన్యమైనటువంటి కాదు. ఆదిశంకరులంతటి వారు. ఆదిశంకరులు వేదాంతములకు భాష్యం రచిస్తే వేదానికి భాష్యం రచించాడు మహానుభావుడు. అక్కడితో ఆగకుండా పరాశర స్మృతికి భాష్యం రచించాడు. అత్యద్భుతమైన గ్రంథం వేదాంత పంచదశని అందించిన మహానుభావుడు. ఇన్ని రచించిన మహానుభావుడు పురాణముల యందు మాత్రం సూత సంహితకి మాత్రమే ఆయన భాష్యం రచించాడు. అది మెచ్చుకోవాల్సిన మరొక అంశం. కనుక అంత వేదాంత గురువు అయినటువంటి విద్యారణ్యుల వారు భాష్యం రచించిన గ్రంథం. అయితే ప్రారంభంలో మాధవ శర్మ అని కనబడుతుంది మనకి, మాధవాచార్య. అయితే మాధవాచార్యులు విద్యారణ్యుల వారి సోదరుడు అనే వివాదం ఒకటి ఉన్నది. ఏమైనా ఇద్దరూ ఏకహృదయులే. ఆ వివాదాలు మనకు అనవసరం. సంప్రదాయ సిద్ధంగా మాధవ విద్యారణ్యులు అంటారు. ఆదిశంకర విజయం రచించినది వీరే, శంకర విజయం రచించినది వీరే. వీరే వేదభాష్యం రచించారు, వీరే వేదాంత పంచదశ రచించారు. మ్యాగ్నమ్ ఓపస్ అని చెప్పదగ్గ ఎన్నో గ్రంథాలు ఉన్నాయి వారికి. అంటే వేదాంత పంచదశ అలాంటిది, ఆదిశంకర విజయం అలాంటిది. అటువంటి మహానుభావుడు ఇంకా మరొక అద్భుతమైన గ్రంథం సర్వదర్శన సంగ్రహ అని దాన్ని రచించారు. సర్వదర్శన శాస్త్రముల సారం ఉంది అందులో. ఇన్ని తెలిసిన వాడు, అద్వైత అనుభవం కలిగినటువంటి మహానుభావుడు, మహాతపస్వి, 120 ఏళ్ళు పైచిలుకు జీవించినటువంటి అద్వైత పండితుడు, అద్వైత సిద్ధపురుషుడు. తెలుసుకోండి, ఇక్కడ శంకరులతో అద్వైత ప్రారంభం కాలేదు, పరమాత్మతో ప్రారంభమైంది. బ్రహ్మదేవుని నుంచి, సుఖయోగేంద్రు నుంచి, గౌడ భగవత్పాదుల వారి నుంచి, అటు తర్వాత వ్యాసుల వారు, గోవింద భగవత్పాలు వారు, శంకర భగవత్పాలు వారు, ఇలా వచ్చింది. ఆ వచ్చిన పరంపరలో విద్యారణ్యుల వారు మనకి. కనుక నారాయణుడు, బ్రహ్మదేవుడు, వశిష్ఠుడు, ఆడ తర్వాత శక్తి, పరాశరుడు, వ్యాసుడు, సుఖయోగేంద్రుడు, గౌడ భగవత్పాదుల వారు, గోవింద భగవత్పాదుల వారు, ఆది శంకర భగవత్పాదుల వారు. శంకర భగవత్పాదులు పూర్వం నుంచి ఉన్నటువంటి దాన్ని
శంకరుల తర్వాతి వారు మన శంకరులంతటి వారు పీఠాధీశ్వరులై వేల ఏళ్ల గడుస్తున్నా నిశ్చలంగా ధర్మాన్ని ప్రపంచానికి అందించగలుగుతున్నారు. ఆ పీఠ పరంపరలో మళ్ళీ శంకరులంతటి వారే ఆ పీఠం మీద కూర్చోగలని శంకరులే రాశారు. ఇప్పుడు శంకరులంతటి వాళ్ళు మనకి ఉన్నారు పీఠాధీశ్వరులుగా, పెద్ద దిక్కుగా. వారి పాదాలకు నమస్కరిస్తూ ఆ పీఠంలో 12వ పీఠాధిపతిగా ఉన్నటువంటి విద్యారణ్య స్వామి వారు దీనికి భాష్యం రచించారండి. అందుకే ఈ గ్రంథం పరిశీలించేటప్పుడు గురువుల కృప వల్ల, ముఖ్యంగా మా పితృపాదుల యొక్క అనుగ్రహం చేత వారి ద్వారానే గ్రంథం ఉపదేశం పొంది అధ్యయనం చేయడం కారణంగా విద్యారణ్య భాష్యం దాన్ని క్షుణ్ణంగా చూడడం కారణంగా మనం చెప్పుకోగలుగుతున్నాం. ఇక్కడ ఈ రోజున విద్యారణ్య భాష ప్రమాణంతో దీనికి వ్యాఖ్య చెప్పుకోబోతున్నాం. ముందు ఆ 2 శ్లోకాలు ఒక్కసారి శ్రద్ధగా చదువుతూ మీరు వింటూ ప్రార్థిద్దాం. ఐశ్వరం పరమం తత్వం ఆదిమధ్యాంత వర్జితం ఆధారం సర్వలోకానాం అనాధారం అవిక్రియం అనంతానంద బోధాంబునిధిం అద్భుత విక్రమం అంబికాపతి మీశానం అనిశం ప్రణమామ్యహం. ఈ 2 ప్రార్థనా శ్లోకాలు సూత సంహితలో ఉంటాయి. ఇది వ్యాసకృతమో సూతకృతమో కానీ పురాణముల యందు ఆర్షకృతంగా ఉన్నటువంటివి. ఇందులో విశేషం ఏంటంటే బ్రహ్మ విద్య అంటే వాక్ ద్వారా తెలుసుకోవాలి కదా. కనుక వాక్కుకి జ్ఞానానికి అధిష్టాన బీజాక్షరం తెలుసు అందరికీ కూడా. అందులో అక్షరం ఐకారం, ఆ ఐకారంతో ప్రారంభించారు. అదొక విశేషమైన అంశం. ఐశ్వరం పరమం అని ప్రారంభించారు. ఈ శ్లోకానికి ఉపోద్ఘాతం రాస్తూ విద్యారణుల వారు అంటారు, లోకానుగ్రహీక రసికతయా పరశివస్వరూపావిష్కరణ ప్రధానం ఇహి భగవాన్ బాదరాయణ. అంటే గ్రంథం రచించిన వాడెవడు? భగవాన్ బాదరాయణ అంటే వ్యాస భగవానుడు అని అర్థం. అంటే బాదరాయణుడు, బ్రహ్మసూత్రకర్త అయిన బాదరాయణుడు వ్యాస భగవానుడే అని విద్యారణ్య స్వామి వారి యొక్క హృదయం. అది ఇహి భగవాన్ బాదరాయణ లోకానుగ్రహీక రసికతయా పరశివస్వరూప ఆవిష్కరణ ప్రధానాం మహతగ పురుషార్థస్య ప్రత్యూహ ప్రాచుర్యా తన్నివృత్తయే శిష్టాచార అనుమిత శృతిబోధిత కర్తవ్యతాకం పరశివస్య ప్రణిధాన ప్రమాణ మంగళాచరణం శిష్య శిక్షార్థే స్వయం కృతం గ్రంథాతౌ ఉపనిబధ్నాతి అని ప్రారంభించారు. దీని భావం ఏంటంటే భగవానుడైన బాదరాయణుడు లోకానికి అనుగ్రహం కలిగించాలని పరశివ స్వరూపాన్ని ఇందులో ఆవిష్కరించబోతున్నాడు. ఇక్కడ చూడవలసింది ఎవరు? బాదరాయణుడు. ఎందుకు చేస్తున్నాడు? లోకానుగ్రహీక రసికతయా. ఒక్కొక్కడికి ఒక్కొక్క అభిరుచి ఉంటుంది. ఈయనకున్న రుచి ఏమిటయ్యా అంటే లోకాన్ని అనుగ్రహించాలని. ఎవరికి? బాదరాయణుడికి. లోకానుగ్రహీక రసికతయా, లోకాన్ని అనుగ్రహించాలనుకున్నాడు. అనుగ్రహించాలంటే దానికి కావలసింది ఏమిటి? పరశివ స్వరూప ఆవిష్కరణ ప్రధానం. పరశివ స్వరూపాన్ని ఆవిష్కరించాలి. పరశివ అంటే పరబ్రహ్మ. పరబ్రహ్మ యొక్క స్వరూపం తెలియుటయే జీవుడికి ఆనందం, జీవుడికి పరమార్థం. మరొకటి కాదు. ఒక్క మాటలో మనకు తెలిసి ఉన్నాం. జన్మకి పరమార్థం ఏంటి? జీవుడికి పరమార్థం ఏమిటి? ఏది ముఖ్య లక్ష్యం, ఏది ముఖ్య గమ్యం అంటే పరశివ స్వరూప ఆవిష్కరణం. అదే మన జీవితానికి ప్రధాన లక్ష్యం. పరశివ స్వరూపం అంటే పరమాత్మ. పరమాత్మని మనం ఆవిష్కరింపజేసుకోవాలి అంటే అనుభవానికి తెచ్చుకోవాలి. పరమాత్మను అనుభవానికి తెచ్చుకోవడమే జన్మకి పరమార్థం. దానికి ప్రయత్నించేవాడిదే నిజమైన జీవితం. అది తప్ప మిగిలినవి చేసేవాడి వ్యర్థ జీవితం. 3 మాటలు తెచ్చుకుంటే చాలు. కనుక ఇప్పుడు ప్రధానం పరశివ స్వరూప ఆవిష్కరణ ప్రధానం. పరశివ స్వరూపాన్ని ఆవిష్కరించడమే ప్రధానముగా కలిగని సంహితాం ఆరభమాణాః. ఆ సంహితను ఆరంభిస్తున్నారు. అంటే ఈ సంహిత సూత సంహిత. ఈ సూత సంహిత దేన్ని చెప్తుంది? పరశివ స్వరూపాన్ని. ఎందుకు చెప్తోంది? లోకానుగ్రహార్థం. ఎవరు చెప్తున్నారు? వ్యాసుడు వారు. ఎంత అందంగా కూర్చాడు ఇక్కడ. ఇక్కడ భగవానుడైన బాదరాయణుడు లోకానుగ్రహీక రసికతతో పరశివ స్వరూప ఆవిష్కరణ ప్రధానాం సంహితాం ఆరభమాణః. ఇటువంటి సంహితను ప్రారంభిస్తున్నాడు. ఈ సంహిత దేనికి? పరశివ స్వరూప ఆవిష్కరణ. పరశివ స్వరూప ఆవిష్కరణ దేనికి? ఇది పెద్ద ప్రశ్న. అంటే మహతః పురుషార్థ, మహాపురుషార్థం ఇవ్వడానికి అయ్యా అన్నాడు. మహాపురుషార్థం అంటే చతుర్విధ పురుషార్థాల్లో గొప్ప పురుషార్థం ఏంటండి? మోక్షం. తకీమని చెప్పేశాం.
నిజంగా అనుకుంటున్నావా? ఏ జీవుడికి ఆ జీవుడికే తెలియాలి. ధర్మ అర్థ కామ మోక్షాల్లో మహాపురుషార్థమేది మోక్షం కనుక మళ్ళీ లక్ష్యం మోక్షం. కానీ పరశివస్వరూప ఆవిష్కారం అంటేనే మోక్షం. కానీ పరశివస్వరూపాన్ని ఆవిష్కరించే సంహితను ఆరంభిస్తూ ఆ మోక్షం పొందడానికి ఏవి ప్రత్యూహములు ఆటంకములున్నాయో వాటిని తొలగించడం కోసం ఈ ప్రార్థన చేస్తున్నారు. ఈ 2 శ్లోకాలు దేనికి ప్రార్థించారు? విఘ్నాలు తొలగడానికి, ప్రత్యూహములు తొలగడానికి. ఏమిటా విఘ్నాలు? మోక్షానికి అడ్డంకిగా ఉండేటువంటి విఘ్నాలు, అవిద్యారూప విఘ్నాలు. అవి తొలగాలి. అవి తొలగితే గానీ పరశివ స్వరూప ఆవిష్కారం జరుగుతుంది. కానీ పరశివ స్వరూప ఆవిష్కారం చేయడానికి తాను సూత సంహిత చెప్పబోతున్నా అది పొందడానికి ఏ ఆటంకాలు ఉన్నాయో వాటిని తొలగించడం కోసం ఆ పరశివ స్వరూపానికే నమస్కరిస్తూ ఆశ్రయిస్తూ మంగళాచరణం చేస్తున్నారు. మంగళాచరణం అంటే గ్రంథాదిలో మంగళాన్ని చెప్పడమే మంగళాచరణం. కానీ ఇక్కడ మంగళాచరణం ఏంటి? పరమేశ్వరుని నమస్కరించడమే మంగళాచరణం, అంతకంటే మరొకట్లేదు. ఆ పరమశివ స్వరూపం చెప్పడమే లక్ష్యం, దానికి పరమార్థం మోక్షం. ఎంత రమ్యంగా ఒక్క మాటలో ఈ గ్రంథం పరమ పురుషార్థమైన మోక్షం ఇస్తుంది. మోక్షం అనగా పరశివ స్వరూప ఆవిష్కరణ, దాన్ని చెప్పే గ్రంథం సూత సంహిత. అందుకే ప్రత్యూహములు ఎక్కువ వస్తాయి గనక, ఎందుకంటే జ్ఞానం పొందుదామనుకుంటేనే అడ్డంకులు ఎక్కువ ఉంటాయి. అవునా లేదండి? ఎందుకంటే పెద్ద పదవికి వెళదామంటేనే పరీక్ష ఎక్కువ, ర్యాంకుకి వెళ్ళాలంటే కోచింగులు ఎక్కువ, కనుక దానికే ప్రత్యూహాలు ఎక్కువ ఉంటాయి. కనుక ప్రత్యూహ ప్రాచుర్యాత్ తన్ నివృత్తయే, ప్రత్యూహ ప్రాచుర్యాత్, ప్రత్యూహములు ఎక్కువ ఉంటాయి కనుక వాటిని తొలగించడం కోసం మంగళాచరణ చేస్తున్నారు. ఆ మంగళాచరణ కూడా ఎలా చేస్తున్నారు? శిష్టాచార అనుమిత శృతిబోధిత కర్తవ్యతాకం, శిష్టాచారాన్ని అనుసరించి వేదము చెప్పిన మంగళాచరణ, వేదం ప్రకారం కర్తవ్యం చెయ్యాలి, మంగళాచరణ చేయాలి. అది ఎలాంటిది చేయాలి? మనకి ఇష్టం వచ్చిన శ్లోకములతో మంగళాచరణ కాదు, శిష్టాచార సమ్మతము శృతిబోధితము అయిన మంగళాచరణ చేస్తున్నారు. అది ఎందుకంటే పరశివస్య ప్రణిధాన ప్రమాణ లక్షణం మంగళాచరణం. ఈశ్వర ప్రణిధానాద్వా అని పతంజలి యోగసూత్రంలో చెప్పాడు కదా, అది పరశివుడైనటువంటి ఆ ఈశ్వరుని ప్రణిధానము చేయుట. ప్రణిధానము అంటే పూజించుట, శరణు వేడుట ఇత్యాదులు ఎన్నో చెప్పుకోవచ్చు. ప్రపత్య ప్రణిధానం, ఈశ్వరుని శరణు వేడడం అనే లక్షణం ఈ మంగళాచరణలో ఉన్నదయ్యా అన్నాడు. అంటే ఈ వాక్యం రచిస్తున్న విద్యారణుల వారు ఎంత గంభీరమైన విషయాన్ని మనకు చెప్తున్నాడు. అదే లోకానుగ్రహం కోసం పరశివ స్వరూప ఆవిష్కార ప్రధానమైన సూత సంహితను అందిస్తూ మోక్షానికి అవరోధములుగా ఉన్నటువంటి ఆటంకములు తొలగడానికై వేద సమ్మతమై శిష్టాచార సమ్మతమైనటువంటి ఈశ్వర ప్రణిధానం అనే లక్షణం కలిగిన మంగళాచరణ ఇస్తున్నాడు. అంటే మంగళాచరణలో ఉన్న లక్షణం ఏమిటి? ఈశ్వర ప్రణిధానం, పరశివస్య ప్రణిధాన లక్షణం. దీన్ని బట్టి అద్వైత జ్ఞాన ఆవిష్కారంలో శరణాగతి అనేది సహజంగా ఉన్నది అని దీన్ని బట్టి తెలుస్తుంది కదా. ఈశ్వర ప్రణిధానాత్వ, ఎవరికి శరణాగతి? పరమేశ్వరుడికి. ఆ పరమేశ్వరుడికి మరొక పేరే పరశివుడు. అందుకే పరశివస్య ప్రణిధాన ప్రమాణ లక్షణం మంగళాచరణం స్వయం కృతం, స్వయంగా చేస్తున్నాడు. ఎవరు? బాదరాయణుడు స్వయంగా మంగళాచరణ చేస్తున్నాడు, పరమేశ్వరుని శరణు వేడుతున్నాడు. ఎందుకంటే శిష్య శిక్షార్థే, శిష్యులకు శిక్షణనివ్వడం కోసం ఆయన చేస్తున్నట్ట. అంటే ఆయన అలాగూ సిద్ధపురుషుడే. ఒక ఆయన ఎలాగో ఒడ్డుకు చేరిపోయాడు, కొంతమంది ఒడ్డుకు చేరి ఇంకా ప్రవాహంలో పడక్కర్లేదని అక్కడ ఉండిపోతారండి. కొంతమంది మాత్రం మేము ఒడ్డుకు చేరిపోయాం కానీ పాపం ఒడ్డుందని తెలియక కొట్టుకుపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆవల ఒడ్డున ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళని తరింపజేయాలని ఒడ్డుని చేరకు కూడా పడవేసుకొస్తారండి, వాళ్ళకి అవసరం లేదు. అలాంటి వాళ్లే మహాపురుషులు, కారణపురుషులు. వ్యాసుడు అలాంటి వాడు, ఆదిశంకరులు అలాంటి వాళ్ళు. వాడు తరించిపోయినా మన కోసం మళ్ళీ సంసారంలోకి వచ్చి సంసారానికి అంటకుండా జ్ఞానాన్ని చెప్తారు మహానుభావులు. ఆ కారణం చేతనే ఇక్కడ శిష్య శిక్షార్థే, శిష్యులకు శిక్షణనివ్వడానికై, అంటే నేర్పుటకై, తీర్చిదిద్దుటకై. శిష్యుల శిక్ష అంటే బెత్తం పెట్టు కొట్టుటకై అని కాదు. ఇక్కడ శిష్యులను తీర్చిదిద్దడం కోసం, వాళ్ళని అనుగ్రహించడం కోసం, వాళ్ళని విద్యలో పరిపూర్ణులు చేయడం కోసం తాను ఈశ్వర ప్రణిధానం చేస్తున్నాడు. దీన్ని బట్టి ప్రారంభం ఈశ్వర ప్రణిధానమే. ఈశ్వర ప్రణిధానమే సాధనలకి అత్యంత ప్రధానం. అదే కాకుండా ప్రారంభం ఈశ్వర ప్రణిధానం. కనుక పరమశివుడిని ప్రణిధానం చేయాలి. ఈ ఈశ్వర ప్రణిధానం అనేది ఏదో మనం ఏర్పరచుకున్న మార్గం కాదుట. శిష్టాచార అనుమిత శృతిబోధిత. శిష్టాచారం ఒప్పుకుంటుంది అంటే పెద్దలు పరంపరగా ఈ మార్గాన్ని అనుసరించారు, మనం అనుసరించమన్నారు, అది శిష్టాచారం.
శాస్త్రం ఈ మార్గమే చెప్తుంది, పరమాత్మని శరణు వేడు అని. బ్రహ్మేష్టం శరణముపగమ్య అని శాస్త్రమే చెప్తుంది. అందుకు ఆ పరమేశ్వరుని శరణు వేడాలి. ఎందుకు శరణు వేడాలి? జ్ఞానానికి అవరోధములు తొలగించుటకై. అవి తొలగితే గానీ జ్ఞానం అర్థం కాదు. అందుకే నేను చెప్పబోయే పరశివస్వరూప ఆవిష్కరణ జ్ఞానం సూత సంహిత అర్థం కావడానికై ఆటంకములు తొలగించాలి అంటే పరమేశ్వరుని శరణు వేడాలి అని మనకు చెప్పడం కోసం ఈ 2 శ్లోకాలు అందిస్తున్నారు. ఇవి మంగళాచరణ శ్లోకములు. దీన్ని బట్టి మంగళం అంటే ఏమిటి? పరమాత్మ స్మరణయే మంగళము తెలుసుకోండి, మరొకటి కాదు. బ్రహ్మ తన్మంగళం పరం. మంగళం ఒకడే, పరమాత్మ ఒక్కడే మంగళం, మిగిలినవన్నీ అమంగళాలే. మరి మంగళంలా కనబడుతున్నాయంటే వాటిలో అంతర్యామిగా ఉండడం వల్ల మంగళంగా కనబడుతుంది. మన శరీరం మనకు మంగళం బ్రతుకున్నంతకాలం, తర్వాత బ్రతుకైపోతే అమంగళమే. ఎవడు ఉండడం వల్ల ఇది మంగళంగా కనబడుతుందో వాడు అసలు మంగళం, బ్రహ్మతన్మంగళం. అటువంటి పరమాత్మని మనం శరణు పెడుతున్నాం. రమ్యమైన శ్లోకములు ఇస్తున్నారు ఇక్కడ. ఐశ్వరం పరమంతత్వం. ఐశ్వరం, ఐశ్వరం అనే మాటకు అర్థం ఈశ్వర సంబంధమైన అని అర్థం, అంటే ఈశ్వర స్వరూపం అని అర్థం. కానీ ఐశ్వరం అంటే ఈశ్వరుని అని చెప్పుకున్నా పర్వాలేదు. ఈశ్వర సంబంధమైన పరమతత్వమును, పరమతత్వమును మేము ఉపాసిస్తున్నాం. ప్రణమామ్యం అనేది 2వ శ్లోకంలో అన్వయం. 2 శ్లోకాలు కలిపి ఒకటే ఇందులో. ప్రణమామి, ఎవరిని ప్రణమామి? ఐశ్వరం పరమంతత్వం, పరమతత్వమైన ఈశ్వరుని మేము ప్రణామం చేస్తున్నాం. అంటే లేదా ఈశ్వర సంబంధమైన పరమతత్వాన్ని. పరమతత్వం అంటే యథార్థ స్వరూపం. తత్వం అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవడం. ఈశ్వరుడు అంటే ఏమిటో ఆయన్ని. అదే తవతత్వం నజానామి కీదృశోసి మహేశ్వర యాదృశోసి మహాదేవ తాదృశాయ నమో నమః అని చెప్పినట్లుగా ఆయన ఎలా ఉన్నాడో అలా. అదే తత్వం. ఆ తత్వం ఎలాంటిది? మళ్ళీ పరమం, దాన్ని మించి మరొకట్లేదు. అదే ఐశ్వరం పరమం తత్వం, దాన్ని చెప్తున్నాడు ఇక్కడ. భాష్యంలో విద్యార్థుల వారు గొప్ప మాట అంటారు. ద్విధం హి పరమేశ్వరం రూపం. పరమేశ్వర రూపం 2 విధాలుగా ఉంటుంది. నిష్కళం సకలం చ ఇతి. నిష్కళము సకలము. నిష్కళము అంటే శుద్ధమైన పరమాత్మతత్వం, అంటే సృష్టి స్థితి లయలకు అతీతమైన వాడెవడో వాడు నిష్కలుడు. ఆయన వల్ల సృష్టి స్థితి లయలు జరుగుతున్నాయంటే సకలుడయ్యాడు అన్నాడు. సకలం నిష్కలం అంటే ఇది. కానీ సృష్టి స్థితి లయలు కారణంగా చెప్పినప్పుడు అంటే మీరు విశ్వంలో ఉన్నారు గనక విశ్వం ఎవడి వల్ల వచ్చిందో వాడు వాడు సకలం అని చెప్పబడుతున్నాడు. విశ్వానికి తాను కారణమే కూడా విశ్వానికి అతీతంగా ఉన్నాడు వాడు నిష్కలం. నిష్కలం సకలం 2 ఈశ్వరుడే. నిష్కలం సకలం చేతి. మళ్ళీ సకలం కూడా ద్వివిధం. సకలమపి ద్వివిధం. సకలాన్ని మనం 2గా చెప్పుకోన్నాడు ఇక్కడ. నిష్కలం ఒకటే, సకలం మళ్ళీ 2 విధాలట. అవేంటంటే సమస్త జగదాత్మకం, సమస్త జగన్ నియంతృ అన్నాడు. అర్థమవుతుంది కదా? అంటే పార్ట్స్గా కనబడుతూ ఉంటే అది సకలం. అంటే టోటల్స్ సమస్తము అయినప్పుడు అది నిష్కలం. అక్కడ ప్రపంచం లేదు, ప్రపంచకు అతీతమైన శుద్ధమైన తత్వం ఉంది. మనమో ప్రపంచంలో ఉన్నాం, ఆయన ప్రపంచాతీతుడు. ప్రపంచాతీతుడిని ప్రపంచంలో ఉన్న మనం పట్టుకోగలమా అంటే నీకు సమస్య ప్రపంచమేగా. అయితే ఒక మాట విను, ఈ ప్రపంచం ఆయన వల్లే కలిగింది, ప్రపంచమంతా ఆయన ఉన్నాడు. బాగుంది అంటే నువ్వు ఎందులో ఉన్నావు అందులో ఉన్నాడు అని తెలుసుకుంటున్నప్పుడు సకలం. దీనికి అతీతమని గ్రహించినప్పుడు నిష్కలం. కనుక మన సకలం నిష్కలం 2 ఆయన స్వరూపాలను తెలుసుకుంటూ ఈ సకలం 2 విధములు. సకలం అంటే సృష్టి స్థితి లయలకు కారణమైన వాడు అని చెప్పినప్పుడు సకలం అనాలి. సృష్టి స్థితి లయలతో కూడిన ప్రపంచమునకు అతీతుడు అన్నప్పుడు నిష్కలం అనాలి. కానీ సృష్టి స్థితి లయలకు కారణమైన సకలాన్ని నువ్వు ఎలా గ్రహించాలంటే 2 విధాలుగా గ్రహించు. సమస్త జగదాత్మకం, సమస్త జగన్నియంత్రు. 2 రకాలుగా ఉంటుంది సకలం. సర్వ జగత్తు తానే వ్యాపించిపోతాడు. వ్యాపించబోడే కాదు, దాన్ని నియంత్రిస్తాడు అన్నాడు ఇక్కడ. మీరు కుండలో నీళ్లు పోశారు, కుండ నిండా నీళ్లే, కానీ ఆ నీటికి కుండను నియంత్రించే శక్తి లేదు. కానీ పరమాత్మ ప్రపంచమంతా వ్యాపించిపోయాడు అంటే ఊరికనే వ్యాపించి కూర్చున్నాడా? ప్రపంచంలో ప్రతి అణువుని నియంత్రిస్తున్నాడు. అది తెలుసుకోవాల్సిన దగ్గర. సకలం అన్నప్పుడు 2 విధాలుగా తెలుసుకోవాలి. సర్వ జగత్తు వ్యాపించిపోయి తానే ఉన్నాడు, విశ్వరూపుడు. విశ్వరూపుడే కాకుండా విశ్వమునందు అణువు మొదలు బ్రహ్మాండం వరకు తన అధీనంలో కలిగినటువంటి వాడు. అది నియంత కూడా ఆయన. కానీ ఈశ్వరుడిని ఈ విధంగా అర్థం చేసుకోవాలి. హిందూ మతంలో ఈశ్వరుడు అనగా సర్వ జగత్తు వ్యాపించిన వాడు, సర్వ జగత్తులో ప్రతి అణువులు అంతర్యామకుడిని శాసించేవాడు. కానీ విశ్వం ఆయన రూపం, విశ్వం ఆయనకు అధీనం. ఇది సకలం. విశ్వానికి అతీతుడు నిష్కలం. 2 పరమేశ్వరుడే. అందుకే ఇందులో ఏం చేశారంటే మొదటి వాక్యంలో నిష్కళతత్వాన్ని చెప్పారు, 2వ వాక్యంలో సకల తత్వాన్ని చెప్పారు అన్నారు ఇక్కడ. అంటే మామూలుగా అనుకునే ఒక అనుష్టుప్పులో ఇంత ఉందా అనిపించేటట్టు చెప్పారు విద్యార్థుల వారు.
ఇలా ఇన్ని శ్లోకాలు ఎన్నండి? 6000. ఒక్క అనుష్ఠుపుకు మనం ఇలా వ్యాఖ్యానిస్తే 6000 శ్లోకాలకు ఎన్ని రోజులు కావాలో మీకే తెలుసు. అయితే ఇక్కడ వ్యాఖ్యానించినట్టు అన్ని చోట్ల కూర్చుంటామా? కొన్ని చోట్ల విస్తారంగా వ్యాఖ్యానించిన, కొన్ని చోట్ల 1000 శ్లోకాలు కలిపి ఒక్క శ్లోకంలో చెప్పి వదిలివచ్చు. ఎందుకు? ఇది శ్రద్ధగా విన్నారు కనుక. అక్కడంత విస్తారం అవసరం లేదు. కానీ ఈ శ్లోకంలో ఐశ్వరం, ఈశ్వర స్వరూపము నిష్కలం. నిష్కలం అంటే పరమం తత్వం ఆది మధ్యాంత వర్జితం. అది మొదటి వాక్యం. పరమం తత్వం ముందే చెప్పుకున్నారు. పరమమైన వాడు యథార్థ స్వరూపుడు బ్రహ్మం. తత్వం అనగా బ్రహ్మం. మూడవది ఆది మధ్య అంత వర్జితం. సృష్టికి ఆది మధ్య అంతం ఉంటుంది. ఫలానప్పుడు సృష్టి వచ్చింది, ఫలానప్పుడు ఉంది, ఫలానప్పుడు పోయిందని సృష్టికి ఉంది. సృష్టికర్తకు లేదు, పరమాత్మకు లేదు. అందుకే ఆది మధ్య అంతము లేనివాడు పరమమైన తత్వము, అల్టిమేట్. ఆయన మించి మరొకట్లేదు కనుక పరమం తత్వం. ఇది పరమేశ్వర నిష్కళతత్వం. ఆయన సకలుడైనప్పుడు ఎలా ఉన్నాడంటే ఆధారం సర్వలోకానాం. సర్వలోకానికి తాను ఆధారమై ఉన్నాడు. సర్వలోకానికి ఆయన ఆధారం అండి. చాలా సంతోషం. ఆయనకి ఎవడ ఆధారం అండి అని ప్రశ్న వెంటనే వస్తుంది. అవునా లేదా? పుస్తకం టేబుల్ మీద ఉంది అనగానే టేబుల్ దేని మీద ఉంది అని ప్రశ్న వస్తుంది. అంతే కదా? దీనికి అది ఆధారం అయితే దానికి ఏది ఆధారం ప్రశ్న వెంటనే ఉంటుంది. ఎందుకంటే ఏది పరమాధారం అది మనకు కావాలి, చివరి ఆధారం కావాలి కదా. కనుక సకలమునకు ఆధారం ఎవడు? పరమాత్మయే. ఆధారం సర్వలోకానం. మరి ఆయన అనాధారం, ఆయనకు ఆధారము లేదు. అయితే ప్రపంచానికి ఆయన ఆధారం ఒప్పుకుంటాం, ఆయనకు ఎవడు ఆధారం లేదు ఒప్పుకుంటాం. కానీ ప్రపంచం ఎప్పుడు ఒకలా ఉందా? అనుభవంతో చూడండి. ప్రపంచం మారిపోతూనే కనబడుతుంది. వాళ్ళు ఉన్నట్టు రేపు ఉండదు. ఒక పగలు ఒక రాత్రి ఎన్ని మార్పులండి, ఇలా నిరంతరం మారిపోతూ ఉంటుంది. కనుక మారిపోతున్న ప్రపంచానికి ఆయన ఆధారం ఒప్పుకుంటాం, ఆయనకి ఏది ఆధారం లేదు ఒప్పుకుంటాం. మరి ప్రపంచం మారిపోతుంటే ఆయనే మారిపోతుంటాడా అంటే ఆయనకి ఏ మార్పు లేదు. అవిక్రియం. ఒక్క శ్లోకంలో భగవంతుడు అంటే ఏంటో చెప్పేశారండి. అదే సనాతన ధర్మంలో గొప్పతనం. మీరు ఏ గ్రంథం చూడండి, ఒక్క 2 వాక్యాల్లోనే పరమాత్మ అంటే చెప్తాడు. ఇంత స్పష్టమైన నిర్వచనం మన సనాతన ధర్మంలో కాక ఇంకెక్కడ దొరుకుతుంది? కానీ ఒక్క శ్లోకం అర్థం చేసుకోండి. ఐశ్వరం. ఐశ్వరం అనగానే పరమేశ్వరుడు. ఈశ్వరుడు అనగానే తెలిసిపోతుంది. అన్నిటి నియంత్రించేవాడు, సర్వైశ్వర్య సంపన్నుడు, అన్ని సంపదలు ఆయనవి. ఆయన యొక్క పరమం తత్వం ఆది మధ్యాంతవర్జితం. ఆది మధ్య అంతము లేని పరమతత్వమైన ఈశ్వరుని యొక్క నిష్కల స్వరూపానికి నమస్కారం. ఆయన సకల స్వరూపానికి నమస్కారం. 2వ వాక్యం. సకల స్వరూపం అనగా సమస్త జగత్తుకి ఆధారమైనది, తనకి ఏ ఆధారము లేనిది, తాను ఏ మార్పు లేనిది అయినటువంటి తత్వము. కనుక మన లోకం ద్వారా లోకేశ్వరుని పట్టుకుని ఇంకా ఈశ్వరుని పట్టుకుని లోకాన్ని వదిలేయాలండి. ఇది తెలుసుకోవలసిన పద్ధతి. అంటే చెంచాతో పదార్థం తీసుకుని పదార్థం నోట్లోకి వెళ్ళక చెంచా వదిలేసినట్టుగా లోకంలో ఉంటూనే దానికి ఆధారం ఈశ్వరుని పట్టుకుని పరమాత్మ పట్టి దీన్ని వదిలేయాలి మనం ఇక్కడ. కానీ అది వదలమే, వచ్చింది బాధ. ఇక్కడ చెంచా కూడా మింగేయాలనుకుంటున్నాం, వచ్చింది అందుకని. దానికి రుచి లేదు, రుచి అంతా దానిలో పదార్థానికే. కానీ పదార్థం కనుక ఆధారం ఉండాలి కదా అని మీరు ఇది పట్టుకున్నా అంతవరకే. కానీ ప్రపంచం ద్వారా పరమాత్మను పట్టుకోవాలి. అందుకు ఒక ఆయన అన్నాడు, ఇంత ప్రపంచం ఎందుకుందయ్యా అంటే పరమాత్మను తెలుసుకోవడానికి అన్నాడు. ఎంత బాగుందండి అని. విశ్వం తర్వాతే విష్ణువు నామం మాకు. ఒక్క శ్లోకంలో నిష్కల సకల అనే 2 విషయముల్ని ప్రతిపాదన చేస్తూ నిష్కల సకల రూపుడే ఈశ్వరుడికి నమస్కారం. ఆయన ఒకడు ఈయనొకడు కాదు, 2 ఆయనే. ఇందులో ఏది కావాలి మాకు? నిష్కలమైన సకలమైన మా ఈశ్వరుడే కావాలి ఇక్కడ. అది మాట చెప్పారు. కానీ మూర్త బ్రహ్మమా అమూర్త బ్రహ్మమా అంటే బ్రహ్మం అన్నాడు ఒక ఆయన. అది మూర్తమైన ఉపాస్యమే, అమూర్తమైన జ్ఞేయమే. అది అందమైన విషయం. అందుకే ఐశ్వరం పరమం తత్వం ఆది మధ్యాంతవర్జితం ఆధారం సర్వలోకానాం అనాధారం అవిక్రయం. ఆయనకు ఆధారం లేదంటే అర్థం ఏంటండి? అయ్యో పాపం ఆయనకు ఆధారం లేదు అనకూడదు. ఆయనకు ఆధారం అవసరం లేదు అన్నాడు ఇక్కడ. దీనికి అనాధారం అనే మాటకి విద్యారణ్యులు, ఎందుకంటే విద్యారణ్యుల మాటలు కొన్ని హృదయాన్ని అలా తగులుతాయండి. అప్పుడు కలిగిన అనుభూతి ఆపుకోలేక నేను మీకు చెప్తున్నాను. ఒకటి కాదు, స్వాతిరిక్త ఆధారరహిత అనాధార అన్నారు. అంటే తాను తప్ప మరో ఆధారం లేదు ఈ జగత్తుకి. అంటే పరమాత్మ ఆధారం అండి, ఇది కూడా ఆధారం అండి అని చెప్పడానికి లేదండి బాబు. స్వాతిరిక్త ఆధారరహిత, ఆయన తప్ప మరొక ఆధారం లేదు జగత్తుకి. కనుకనే ఆయనకు ఆధారం అవసరం లేకపోయింది. అందుకే అనాధారం అవిక్రయం. ఇంత అందమైన భావం ఉంది కనుక ప్రతి పదంలో ప్రత్యక్షంలో పరిపూర్ణత దాగిన ఈ శ్లోకానికి ఒక్కసారి నమస్కారం చేసుకుని ఐశ్వరం పరమంతత్వం ఆది మధ్యాంతవర్జితం ఆధారం సర్వలోకానాం అనాధారం అవిక్రయం. ఆ తత్వం అసలు యథాతథంగా ఎలా ఉంటుందండి? అది కూడా తెలియాలి కదంటే దాని లక్షణం చెప్తున్నాను విను. అనంత
ఆనంద బోధాంబునిధిం. అనంత అనేది ఇన్ఫినిట్, అనంత అపారమైనటువంటి అనంతం బ్రహ్మం యొక్క లక్షణం. జగత్తుకి అంతం ఉంది, పరిమితి ఉంది. పరిమితమైన జగత్తు దేన్ని ఆధారం చేసుకుందో అది అపరిమితం, అది అనంతం. ఆ అనంతం దేంట్లో? అనంత ఆనందం, అనంత బోధ, రెండింటిని కలుపుకోవాలి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఉపనిషద్వాక్యం అది. ఆయన అనంతమైన జ్ఞానం, అనంతమైన ఆనందం. ఆ మాట వినడానికి బాగుంది కదండి. ఆనందం అంటే ఎవడికి అక్కర్లేదు. అలానే అనంతమైన ఆనందం అనగానే అబ్బాయి మనకి ఎంత ఆసక్తి కలగాలి. కానీ అనంత ఆనంద బోధ, ఈ మూడు ఎలా ఉన్నాయి? అంబునిది, సముద్రం ఎలా అపారంగా లోతుగా ఉంటుందో ఆయన దగ్గర జ్ఞానము ఆనందము అంత అనంతంగా అంత అపారంగా ఉంది. ఎంత బాగుందండి. సముద్రంలో పడితే ఎక్కడున్నా నీరే, పరమాత్మలో పడితే అంత ఆనందమే. తెలుసుకోండి ఇక్కడ అది అనంత ఆనంద బోధ అంబునిధిం. కేవలం ఆనందాంబునిధి మాత్రమే కాదు, అమిత విక్రమం, అపారమైన పరాక్రమం ఆయన దగ్గర ఉందిట. విక్రమం కలవాడు అన్నారు ఇక్కడ. అంటే మంచి బలవంతుడు అండి అని కాదు. విక్రమము అంటే విశేషమైన గతులు కలవాడు. ఆ పరమాత్మయే వివిధ విధాలుగా ఈ జగత్తులో వివిధ రూపమైన లీలల్ని చూపిస్తూ ఉంటాడు. ఆ లీలలన్నీ కలుపుకుంటే అద్భుత విక్రమం. ప్రతి లీల అద్భుతమే. ఎన్ని రూపాలతో ఎన్ని మార్లు జగత్తును ఉద్ధరించడం కోసం ఎన్ని కాలాల్లో తనను తాను వ్యక్తపరుచుకున్నాడు. అవన్నీ మనం వింటున్నప్పుడు అనంత ఆనంద బోధ అంబునిధిని స్మరిస్తున్నాం. అవి స్మరించడం కోసం ఇన్ని లీలలు చేశాడు ఆయన. అవన్నీ కలుపుకొని అద్భుత విక్రమం, అద్భుతమైన విక్రమము కలవాడు, పరాక్రమము కలవాడు. పరాక్రమం కాకపోతే ఈ జగత్తంతా ఆయన ఆధారం చేసుకుందంటే జగత్తుని పట్టి నడుపుతున్నాడు ఆయనండి. అరే ఒక 100 కేజీలు ఎత్తిన వాడిని అబ్బా అని విక్రమంగా చూస్తావే, ఇన్ని భువనాల్ని తాను పట్టి నడుపుతున్నవాడు అద్భుత విక్రముడు కాకపోతే ఇంకెవరండి ఇక్కడ? సమస్త భువన భాండాల్ని ఏ శక్తితో పట్టుకుంటున్నాడో తద్విష్ణోర్బలబాహు అని చెప్పినట్లుగా ఎవడి పరాక్రమం జగత్తు నడుపుతుందో వాడిని ఏమన్నా అద్భుత పరాక్రమం అనాలండి ఒక్కసారి. అందుకే అనంత ఆనంద బోధాంబునిధిం అద్భుత పరాక్రమం. ఇది వింటూ ఉంటేనే పరమేశ్వరు ఏంటో తెలిసిపోయింది మనకి. అనంతమైన జ్ఞానానందముల సముద్ర స్వరూపుడు, అద్భుతమైన విక్రమం కలవాడు ఆయన. ఇప్పుడు చెప్పినంత వరకు ఏ రూపము లేదు, ఏ విశేషాలు లేవు. కానీ ఆయన అద్భుత విక్రముడు కనుక ఎన్నో రూపాలు ధరించగలరు కదా. మేము ఇప్పుడు ధ్యానిస్తున్న రూపం జ్ఞానానికి అనుకూలమైన రూపం ధ్యానిస్తున్నాం. ఆ రూపం అంబికాపతి. అంబిక అమ్మ వచ్చిందండి ఇక్కడ. మొదట ఆవిడతోనే మొదలుపెట్టారు. పైగా అమ్మవారికి ఎన్ని పేర్లున్నా అంబిక ఎంత గొప్ప పేరు ఇక్కడ. అదే మహానుభావులు చంద్రశేఖర నరసింహ మహాస్వామి వారు ఎప్పుడు అమ్మవారి గురించి మాట్లాడి అంబిక అంబిక అంటారు. మన పంచాయతీలలో అమ్మవారికి అంబిక అంటాం. ఆవిడకి 1,00,000 పేర్లు ఉండొచ్చు, కానీ 1,00,000 పేర్లు ఉన్న ఆవిడ పేరు అంబిక. నేను లలిత దుర్గా అన్నానండి, ఎన్నన్నా ఆవిడ అంబిక. లలితాంబిక అన్నాం. అంత 1000 నామాలు చెప్పేమన్నారు చివరికి లలితాంబిక. ఆవిడ దుర్గాంబిక, లక్ష్మి అంబిక, శారదాంబిక అన్నీ ఆవిడే. ఒక్క మాట అంబిక. శక్తి ఒక్కటే, శక్తిమంతుడు ఒక్కడే. ఆ శక్తిమంతుడు శక్తితో ఉన్నాడు. అంబికాపతి. అంబికాపతి అయిన ఈశానం సర్వశాసకుడైనటువంటి ఈశానం అనగానే మళ్ళీ వేదం గుర్తు రావాలి. నువ్వు చదువుకుంటూ నన్నెందుకు స్మరిస్తావు? అసలే నేను జగత్తుని నడిపే పనిలో ఉన్నాను అంటే నువ్వు ఈశ్వర సర్వభూతానం మాకు తెలుసు, కానీ ఈశాన సర్వవిద్యానం కదా. అందుకే ఈశానం అన్నారు. సర్వ విద్యలకు ఈశానుడు గనక ఆయనకి నమస్కారం చేస్తే విద్యలు మనకు భాషిస్తాయి. గనక పరమేశ్వర స్వరూపావిష్కరణ కోసం రచింపబడుతున్న సూత సంహిత పొందాలి అంటే, జ్ఞాన ప్రతిబంధకాలైన అవిద్యా వృత్తులు తొలగాలి అంటే ఈ పరమేశ్వరుని శరణి వేడాలి. గనక ప్రణమామి. ప్రణమామి అంటే ప్రణంతం స్తోతం వా మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా సర్వాత్మనా శరణు వేడ్డమే ప్రణమామి. ఆ ప్రణమామి ఎవరిని? అహం, నేను ఆయన్ని ప్రణమిల్లుతున్నాను. నేను అనే మాటే నేను నేనని దేనితో అంటున్నావో వాటన్నిటినీ కలిపి నమస్కరించు. నేను చూశాను, నేను వింటాను, నేను తింటానని ఇంద్రియాలతో నేను కలిపేగా ఆ సర్వేంద్రియాలతో సర్వబుద్ధులతో పరమాత్మని శరణు వేడు. ఎవడా పరమాత్మ? ఐశ్వరం పరమం తత్వం ఆదిమధ్యాంత వర్జితం ఆధారం సర్వలోకానాం అనాధారం అవిక్రియం అనంత బోధాంబునిధిం అద్భుత విక్రమం అంబికాపతిం ఈశానం అనిశం ప్రణమామ్యహం. కనుక పరమేశ్వరుని స్మరించి ఎప్పుడు? ఈరోజు సాయంత్రం, లేదండి రేపు పొద్దున. అనిశం ఎల్లవేళలా ప్రణమామి అంటే ఎల్లవేళ నమస్కరిస్తున్నా అంటే ఎల్లవేళలా ఈశ్వర స్పృహతో బ్రతుకు. ఈశ్వరుడు అంటే ఏంటో తెలుసుకో. నేను చెప్పింది ఇది. ఈశ్వరుడు నిష్కల సకల స్వరూపుడైన వాడు ఈశ్వరుడు అని ఆ స్పృహతో జీవిస్తూ నీ అహంకారాన్ని అర్పణ చెయ్యి. అదే ప్రణమామి.
ఈ 2 శ్లోకాల్లో అంత పరిపూర్ణమైన భావం ఉంది. ఎంతకంటే మంగళాచరణ ఇంకేమిటయ్యా? అందుకే ఈ మంగళాచరణ చేశారు భగవానుడైన బాదరాయణుడు. ఇందులో ఈ విధంగా చేస్తున్నాడు. కానీ వ్యాసుడు సూత సంహిత ప్రారంభిస్తూ పరమేశ్వర ప్రణిధానం అనేటువంటిది అద్భుతంగా ఇందులో ఆచరించారు అని చెప్తున్నారు భాష్యకర్త అయిన విద్యారణ్యుల వారు. ఆయన దీపికా భాష్యాన్ని రచించారు దీనికి, సూత సంహితకి. ఇటువంటి మహాగ్రంథానికి, ఈ గ్రంథం ద్వారా ప్రతిపాదింపబడుతున్న పరమేశ్వర స్వరూపానికి నమస్కారం చేసుకుంటూ, శారదా పరమేశ్వరులకు నమస్కరిస్తూ, అల్పారంభం బహుశ్రేష్టం అని గొప్ప మాట ఉన్నది. ఇంత గొప్ప విషయాన్ని మనం చెప్పుకోబోతున్నాం గనక ఏకాగ్రతతో శ్రద్ధగా వినవలసిన అంశం గనక ఆ విధంగా గ్రహిద్దాం. సర్వం శ్రీ శారదా పరమేశ్వరి చరణారవిందార్పణమస్తు. శ్రీ శారదా పరమేశ్వరికి, శ్రీ జగద్గురు భారతీ తీర్థ మహాస్వామికి, శ్రీ 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 జగద్గురు విధిశేఖర భారతీ మహాస్వామికి జై. నమః పార్వతీ పతయే. హర హర మహాదేవ శంభో.